మొదటి రోజు మొదటి వర్తమానంగా యేసుక్రీస్తు పస్కా ఆచరించిన విధానాన్ని చూసుకున్నాం. और पहला दिन पहला वचन प्रचार जो है परमेश्वर की श्री यीशु मसीह फसह का पर्व को जो है वो मानने के विषय में, उसका रीति रिवाज के विषय में हमें बताया। పస్కా ఆచరించిన తర్వాత యేసుక్రీస్తు గెత్సమనే తోటలో ఏం అనుభవించాడో రెండవదిగా చూసుకున్నాం. और फसह के पश्चात जो है प्रभु यीशु मसीह उस अदन की वाटिका में जो है గెత్సమనే తోటలో के बाद में जाकर प्रभु यीशु मसीह का क्या अनुभव था उसको हम लोगों ने शाम के वक्त में जाना। గెత్సమనే తోటలో యేసుక్రీస్తు వేదన పడిన తర్వాత ఏం జరిగింది అన్నది ఇప్పుడు చూసుకోబోతున్నాం. और गेत्सेमनी के बाद जो है प्रभु यीशु मसीह को किस रीति से जो है दर्द और जो है वेदना को सहना पड़ा, उसके विषय में आज हम लोग जानेंगे। యోహాను సువార్త 18వ అధ్యాయము यूहन्ना रचित सुसमाचार उसका 18 अध्याय 1వ వచనము నుంచి 4వ వచనం వరకు ఉన్న సందర్భం. और 1 से लेकर जो है 4 वचन तक जो है हम पाठ करेंगे। यूहन्ना 18 अध्याय उसका 1 से लेकर 4। యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను, అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు కనుక ఆయనను అప్పగించు యోధాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కావున యోధా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. తరువాత 12వ వచనం 12 वचन। అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రౌతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. 24వ వచనం 24 वचन। అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపెను. 28వ వచనం 28 वचन। వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయం ఆయన కనుక వారు మైలపడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. చదవబడినటువంటి ఈ సందర్భంలో और जो वचन पाठ किया गया है इसमें గెత్సమనే తోటలో యేసుక్రీస్తు ప్రార్థన ముగించిన వెంటనే और यीशु मसीह गेत्सेमनी के बाद में अपनी प्रार्थना समाप्त करने के तुरंत बाद యేసుక్రీస్తు అరెస్ట్ అయ్యాడు. और यीशु मसीह जो है सैनिकों के द्वारा गिरफ्तार किया गया। 2వ వచనం दूसरा वचन है యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు కనుక ఆయనను అప్పగించు యోధాకును ఆ స్థలము తెలిసి ఉండెను. और जब प्रभु यीशु मसीह अपने चेलों के साथ जब उस स्थान में पहुंचा और यीशु मसीह के चेलों में से एक ने जो है यीशु मसीह को पकड़वाया, जिसका नाम इस्करियोत यूदा है। కావున యోధా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. तब इस्करियोत यूदा जो है सैनिकों के साथ, महायाजकों के साथ में जो है मशाले लेकर जो है उस स्थान में वो पहुंचता है। యోధా సైనికులని వెంటబెట్టుకుని వచ్చేటప్పటికి और यूदा इस्करियोत जब सैनिकों को साथ में लेकर जब वो पहुंचता है సమయం 2 గంటలు అవుతుంది. और उस समय जो है लगभग 2 बजे का समय था। యేసుక్రీస్తు అప్పటికే వేదనలో మునిగిపోయి చెమట రక్తంగా కారేంతగా వేదన పడ్డాడు. यीशु मसीह तब तक जो है दुख से और वेदना से भरकर जो है और पूरी रीति से वो उसके पसीने जो है लहू के बूंद से टपकने लगा था। ఎవరిని కూడా రాత్రిపూట అరెస్ట్ చేయకూడదు. और किसी को भी जो है रात्रि काल के समय में गिरफ्तार नहीं किया जाता है। యేసుక్రీస్తు ప్రతి ఉదయాన్న ప్రతి పగటిపూట యెరూషలేం మందిరంలో బోధించేవాడు. और यीशु मसीह प्रतिदिन जो है उपदेश करता था, सुसमाचार प्रचार करता था मंदिर यरूशलेम के मंदिरों में। యేసుక్రీస్తు పగలున్నంత వరకు వ్యాధిగ్రస్తులను బాగు చేస్తూ, దయ్యాలు పట్టిన వాళ్ళని స్వస్థపరుస్తూ సమాజ మందిరాల్లోనూ పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ సంచరిస్తూ ఉండేవాడు. और प्रभु यीशु मसीह दिन के समय में जो है बहुत से रोगियों को चंगाई देना, बहुत से लंगड़े लूलों को चलने की शक्ति देना और उपदेश करने के लिए मंदिरों में जाना और समाज के मंदिरों में जाकर जो है वहाँ पे परमेश्वर के वचन को वो प्रचार किया करते थे।
అంత బాహాటంగా తిరుగుతున్న యేసుక్రీస్తుని రాత్రి 2 గంటలకు అరెస్ట్ చేయవలసిన పరిస్థితి ఏంటి? और इतने खुले रीति से प्रभु यीशु मसीह हर एक के सामने में दिखाई देते थे और घूमता फिरता था, लेकिन उसे रात्र काल के समय में गिरफ्तार करने की क्या जरूरत पड़ी उन्हें? యేసుక్రీస్తు ఒక తీవ్రవాది, వ్యతిరేకదారుడు, రాజ్యాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి అని ముద్ర వేయడానికి. और इस प्रकार से प्रभु यीशु मसीह के ऊपर इस रीति से निंदा आरोप लगाया कि ये जो है ये परमेश्वर के विरोध में काम करता है, समाज के विरोध में बातें करता है और धर्म के विरोध में बातें कर रहा है, कहकर उनके ऊपर में दोष लगाकर उनको गिरफ्तार करने की जो योजना बनाई गई थी। రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కొంతమందిని గుమికూడ్చి తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే ముద్ర వేయడానికి. और रोमी साम्राज्य के विरोध में जो है झूठी बातें कहते हुए और इस प्रकार से सुने हैं कहकर कुछ गवाहों को जो है, झूठे गवाहों को जो है वहां पे वे लोग जो है नियुक्त किए थे। 13వ వచనం, 13वें वचन, 12వ వచనం. 12वां वचन। అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రవతులను యేసును పట్టుకుని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. तब सैनिकों और उनके सूबेदार और युदियों के पायदों ने यीशु को पकड़कर बांध लिया और पहले उसे हन्ना के पास ले गए। యెరూషలేం మందిరానికి తూర్పు వైపున కెద్రోను వాగు ఉంటుంది. కెద్రోను వాగు దాటిన వెంటనే ఒలివల కొండల అడుగు భాగాన గెత్సమనే తోట ఉంటుంది. और गेत्सेमनी के बाग जो है यरूशलेम के मंदिर के पूरब के ओर जो है पाया जाता है, जहाँ पे वो नीचे के स्तर में जो है जहाँ पे ये स्थान पाया जाता है। ఆ గెత్సమనే తోట దగ్గర నుంచి కెద్రోను వాగు దాటి ప్రధాన యాజకుడి మందిరానికి రావడానికి, ప్రధాన యాజకుడి స్థలానికి రావడానికి 20 నిమిషాలు సమయం పడుతుంది. 20 నిమిషాల సమయం పడుతుంది. और उस यरूशलेम के नीचे रीति से होकर जो है किद्रोन के नाले को पार कर और उस स्थान में पहुंचने के लिए कम से कम 20 मिनट की समय लगती है। గెత్సమనే తోటలో వేదంలో మునిగిపోయిన యేసుక్రీస్తుని రాత్రి 2 గంటలకు అరెస్ట్ చేసి కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా 20 నిమిషాల పాటు ఆ వాగుల వెంబడి, కొండల వెంబడి ఈడ్చుకుంటూ వచ్చారు. और इस गेत्सेमनी के बाग में वो इस प्रकार से दुख से और क्लेश से और दर्द से भरा हुआ उस व्यक्ति को 2 बजे रात को जो है गिरफ्तार करके और उनके पैरों में बिना चप्पल के जो है उसे उस 20 मिनट तक जो है उस किद्रोन के पार जो है उबड़-खाबड़ रास्ते में चलाते हुए ले गए उसी रात में। తిరుగుబాటుదారుణ్ణి ఈడ్చుకొని వచ్చినట్టుగా దారుణంగా కనికరం లేకుండా ఈడ్చుకుంటూ వచ్చాడు. जैसे कि कोई बहुत बड़ा गुनाह कर दिया है, गुनहगार के समान जो है वे लोग उसको घसीटते हुए जो है उस स्थान तक जो है ले जाया गया। తీసుకుని వచ్చి అన్న అనే ప్రధాన యాజకుడి మామ దగ్గర తీసుకుని వచ్చారు. और इस प्रकार से जो है ले जाकर उन्हें हन्ना नाम का जो है याजक, महायाजक के पास जो है यीशु मसीह को लेकर वहां पहुंचा दिए। అన్న యేసుక్రీస్తుని విచారిస్తున్నాడు 19వ వచనం నుంచి. और 19 वचन से हम देख सकते हैं कि हन्ना जो है प्रभु यीशु मसीह से जो है वाद विवाद कर रहे थे। 19వ వచనం నుంచి और 19 वचन से ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు तब महायाजक ने यीशु के उसके चेलों के विषय में ఆయన బోధన గూర్చియు యేసును అడుగగా और उसके उपदेशों के विषय में पूछताछ की। ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు శిష్యుల గురించి, ఆయన బోధ గురించి విచారిస్తున్నాడు. और इस प्रकार से प्रधान याजक जो है प्रभु यीशु मसीह के उपदेश के विषय में उनके चेलों से जो है पूछताछ कर रहे हैं। యేసుక్రీస్తుకు శిష్యులు ఎంతమంది? और यीशु मसीह के कितने चेले हैं प्रियो? 12 మంది. 12 चेले हैं। ఆయన పగటిపూట నడుస్తూ ఉంటే ఆయన వెంట మరికొంతమంది జనసమూహం వెంబడిస్తూ ఉన్నారు. और जब दिन के समय में जब वो चलता था गांव-गांव, नगर-नगर, तो उसके पीछे चेलों के साथ-साथ और भी भीड़ जो है चलती रहती थी। నజరేతులో పుట్టిన నీవు, और नासरत में जन्म लेने वाला आप ఈ 12 మందిని వెంట పెట్టుకొని యెరూషలేములో ఎందుకు తిరుగుతున్నావు? और इन 12 को जो है तुम अपने साथ लेकर इस यरूशलेम क्षेत्र में क्यों घूमते फिरते हो? ఏం బోధిస్తున్నావు? तुम क्या उपदेश करते हो? తిరుగుబాటు చేస్తున్నావా?
क्या तुम जो है यहाँ पे दंगा फसाद करने के लिए, ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నావా? क्या जो है आप समाज को जो है उलटफेर करने के लिए करते हो, శాంతి భద్రతకి భంగం కలిగించేటట్టుగా ప్రవర్తిస్తున్నావా? और शांति वातावरण को जो है आप जो है कुछ इस रीत से दंगा फसाद करने के फिराक में हो। యేసుక్రీస్తు కంటే ముందు జరిగినటువంటి విప్లవాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయో అలాంటి ప్రశ్నలు సంధిస్తున్నాడు. और इस प्रकार से प्रभु यीशु मसीह से पहले जिस प्रकार से जो घटनाएं घटी थी, उस प्रकार से जो है वे लोग यीशु मसीह के बारे में सोचने लगे, యేసుక్రీస్తుని బందిపోటు దొంగగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. और इस प्रकार से जो है प्रभु यीशु मसीह को जो है इस प्रकार से जो है कोई दबंग लोगों की तरह, दबंग लोग जिस रीति से जो है दंगा फसाद करते हैं उस प्रकार के सोचने लगे, యేసుక్రీస్తుని అక్రమదారుడిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. और इस प्रकार से यीशु मसीह को जो है कोई इस प्रकार जो है कि वो समाज को बिगाड़ने वाला व्यक्ति के रूप में उसको उस नजरिए से देखने लगे। యేసుక్రీస్తు చెబుతున్న సమాధానం 20వ వచనం. और 20वें वचन में यीशु मसीह का ये उत्तर है। యేసు ने నేను బాహాటముగా లోకము ఎదుట మాట్లాడితిని, యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరములోను దేవాలయములోను ఎల్లప్పుడూ బోధించుతని, రహస్యముగా నేనేమీ మాట్లాడలేదు. నీవు నన్ను అడుగునేలా, నేను వారికి ఏమి బోధించినది విన్నవారిని అడుగుము, ఇదిగో నేను చెప్పినది మీరు ఎరుగుదరని అతనితో చెప్పాను. यीशु ने उसको उत्तर दिया, मैंने संसार से खुलकर जो है बातें की, मैंने आराधनालयों और मंदिर में जहां सब यूदी इकट्ठे हुआ करते हैं सदा उपदेश किया और गुप्त में कुछ भी नहीं कहा। యేసుక్రీస్తు నేను బాహాటంగా బోధించాను, దేన్ని రహస్యంగా బోధించలేదు. और इसीलिए से मैं खुलकर जो है मैं उपदेश किया, ना मैं किसी रीत से छुपकर उपदेश किया करके प्रभु यीशु मसीह ने उत्तर दिया। సమాజ మందిరంలో ఎవరిని అడిగినా నేనేం బోధిస్తానో చెబుతారు వాళ్ళు. और आप समाज में एकत्रित होने वाले लोगों से खुद आप पूछ लीजिए कि मैंने क्या उपदेश उनको दिया था। ఏదో రహస్యంగా బోధించినట్టు నన్నెందుకు ప్రత్యేకించి ఈ రాత్రికాల సమయంలో విచారించాలి? और मैंने कुछ जो है कुछ गुप्त में कुछ ऐसी बातें मैं कही हुई, जैसे आप लोगों ने मुझे आधी रात के बाद जो मुझे गिरफ्तार किया, क्या मतलब है? ఎవరిని అడిగినా నా గురించి చెబుతారు. किसी से भी आप पूछेंगे तो मेरे विषय में वे कहेंगे। యేసుక్రీస్తు ఇలా సమాధానం చెబుతూ ఉంటే और इस प्रकार जब यीशु मसीह ये उत्तर दे रहे थे उनको, 22వ వచనం, 22 वचन, ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రౌతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఈలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. और जब उसने ये कहा तो पैदानों में से एक ने जो पास खड़ा था यीशु को थप्पड़ मारकर कहा, क्या तू महायाजक को इस प्रकार उत्तर देता है? అన్న అడిగిన ప్రశ్నకి యేసుక్రీస్తు చెప్పిన సమాధానంలో ఏదైనా తప్పుందా? और हन्ना जो भी जो है उसने पूछा था यीशु मसीह से, उसमें यीशु मसीह का जो उत्तर था उसमें कोई गलत बात थी क्या? యేసుక్రీస్తు చెప్పిన సమాధానానికి పక్కనే ఉన్న బంట్రౌతు ఆయన్ను కొట్టడం ప్రారంభించాడు. और यीशु मसीह का उत्तर देने के विषय में जो है वहां पे जो पायदान के खड़े हुए व्यक्ति जो था वो आकर यीशु मसीह को थप्पड़ मार दिया। అన్న ఎదురుగా జరిగినటువంటి విచారణ. और ये सब कुछ जो है हन्ना के सामने में हो रही घटनाएं थी। 24వ వచనం, 24 वचन, అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపెను. हन्ना ने उसे बांधे हुए कैफा महायाजक के पास भेज दिया। ఆయన విచారించాడు, యేసుక్రీస్తులో తప్పు కనిపించలేదు. और उसने विचार किया और उसको देखभाल किया और देखने के बाद में उसमें कोई दोष उसने नहीं पाया। అక్కడి నుంచి కయప అనే ప్రధాన యాజకుడి దగ్గరికి యేసుక్రీస్తును పంపించాడు. और वहां से फिर से कैफा नामक महायाजक के पास में उसे भेज दिया गया। రాత్రికాల సమయం 3 గంటల్లో జరుగుతుంది. और ये सारे जो है कार्य रात्रि काल के 3 बजे के समय में हो रही है। 28వ వచనం, 28वां वचन, వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకుని పోయిరి. तब वे यीशु को कैफा के पास से लिए 28. कैफा के पास से किले को ले गए और भोर का समय था। అధికార మందిరమునకు అంటే యెరూషలేం మందిరాన్ని సన్హెద్రిను సభ అనే 70 నుంచి 72 మంది ప్రధాన యాజకులు నడిపిస్తూ ఉంటారు. और वहां पे जो है उस
अब उस समाज में या फिर उस मंदिर के समाज में जितने भी जो कमेटी होती थी, कमेटी का जो है गिनती है 70 से 72 लोगों की जो है वहाँ पे जमावड़ा होता है। క్షమించండి, 72 మంది ప్రధాన యాజకులు కాదు, 70 మంది సభ్యులు. हाँ, वहाँ पे जो है 70 से 72 लोग जो है वहाँ पे एकत्रित होते थे। మొదట అన్న యొద్దకు తీసుకుని వచ్చి విచారించారు. पहला तो उन्हें अन्ना के पास में लेकर आके उसका विचार विमर्श किया गया। రెండవదిగా కయప దగ్గరికి తీసుకుని వచ్చి విచారించారు. उसके बाद दूसरे बार जो है उसे कैफा के पास में ले जाया गया। మూడవదిగా సన్హెద్రిను సభ ఎదురు తీసుకుని వచ్చి విచారించారు. उसके बाद जो है समाज में जो 70 लोगों की जो है वहाँ पे जमावड़ा होते उनके बीच में लाकर उनका विचार विमर्श करने लगे। సమయం 6 గంటలు అవుతుంది. उस समय में सुबह का 6 बजे का समय हुआ రాత్రి 2 గంటలకు అరెస్ట్ చేశారు. और रात को 2 बजे के समय में प्रभु यीशु मसीह को बंदी बनाया गया। ప్రస్తుతం 6 గంటలు అవుతుంది ఉదయం. अब ये होते सुबह का 6 बजे యేసుక్రీస్తుని బందిపోటుగా, తిరుగుబాటుదారుడిగా, అక్రమకారుడిగా చిత్రీకరించడానికి నానా హంగామా చేస్తున్నారు. और प्रभु यीशु मसीह को जो है एक गुनहगार के समान, एक किसी रीति से समाज को जो है विरोध में काम करने वाला या फिर जो है परमेश्वर के विरोध में काम करने वाले के रूप में जो है यीशु मसीह को यहाँ से वहाँ से घसीटना और उनको जो है बहुत बुरी रीति से जो उनका निंदा करने की तरह हम देखते हैं। రాత్రిపూట ఏ కోర్టులో కూడా విచారణ జరగదు. और रात्र काल के समय जो है कोई भी जो है सांसारिक रीति से कोर्ट में जो है केस नहीं चलती है, ना विचार होते हैं। ఆ విచారణ అంతటి తర్వాత వారు తీసుకున్న తీర్మానం ఏంటంటే, वो सारे विचार विमर्श होने के बाद में उन लोगों ने ये फैसले में आए। మార్కు సువార్త 14వ అధ్యాయము, हम देखेंगे मरकुस रचित सुसमाचार उसका 14वां अध्याय, 14వ అధ్యాయము 14 अध्याय 61వ వచనం. उसका 61वां वचन। మార్కు సువార్త 14వ అధ్యాయము 61వ వచనం నుంచి 65వ వచనం వరకు. मरकुस रचित सुसमाचार उसका 14 अध्याय उसका 61 से लेकर 64 तक हम पाठ करेंगे। అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు, అవును నేనే. మీరు మనిషి కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. परंतु वो मौन धारे हुए रहा और कुछ उत्तर ना दिया। महायाजकों ने उससे फिर पूछा, क्या तू उस परम प्रधान का पुत्र मसीह है? यीशु ने कहा, मैं हूँ। నీవు పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువా అని అడిగారు. और इसलिए यीशु से पूछा गया कि तू क्या परम प्रधान का पुत्र है? యేసుక్రీస్తు అవును నేనే అన్నాడు. तब यीशु मसीह ने उत्तर में कहा कि हाँ मैं हूँ। వెంటనే వారి స్పందన చూడండి. और तुरंत उनका जो है प्रतिक्रिया क्या है देखिए। 63వ వచనం. और 63 अध्याय वचन। ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకు ఇక సాక్షులతో పని ఏమి? तब महायाजक ने अपने वस्त्र फाड़ कर कहा, अब हमें गवाहों का और क्या प्रयोजन है? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? మీకేమి తోచుతున్నదని అడుగుగా, వారందరూ మరణముకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. और इस प्रकार से तुमने अपने कानों से सुन लिया है ना, ये अपने आप में क्या कहता है कि ये परमप्रधान परमेश्वर का पुत्र कहलाता है और इससे हमको और क्या गवाहों की जरूरत है, कहकर सभी लोगों के बीच में उसने कहा। ప్రధాన యాజకుడు తన వస్త్రాలు చింపుకున్నాడు. और यहाँ पे हम देखते हैं कि प्रधान याजक जो होता है वो अपने वस्त्रों को फाड़ लिया। చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, మీకేమనిపిస్తుంది? నాకైతే వస్త్రాలు చింపుకునేంత బాధగా ఉంది. మీకెలా అనిపిస్తుంది? और आप जो सुने हैं, पढ़े हैं हम लोगों ने, आपको कैसा लग रहा है? हमने पढ़ा, हमने सुना कि वो जो है अपने वस्त्रों को जो है फाड़ लिया है कहकर। 2021వ సంవత్సరంలో మనం వేసుకున్న వస్త్రాలు చింపుకుంటే మనకి పెద్దగా నష్టం రాదు. और ये 2021 वर्ष में जो है यदि हम अपने वस्त्रों को फाड़ लेंगे तो हमारा कोई नुकसान नहीं होता। ఎందుకంటే బీరువాలో మనకు చాలా బట్టలు ఉన్నాయి. क्योंकि हमको जो है अलमारी में बहुत से कपड़े रखे हुए हैं। కానీ 2000 సంవత్సరాల క్రిందట ప్రతి వ్యక్తికి కొద్దిగానే బట్టలు ఉండేటివి, కొన్ని బట్టలు మాత్రమే ఉండేటివి. क्योंकि 2021 साल पहले जो है लोगों के पास में बहुत कम कपड़े हुआ करते थे।
బట్టలు తక్కువగా ఉన్నటువంటి ఆ కాలంలో తన మీద ఉన్న బట్టలు ఎవరైనా చింపుకుంటే అది బాధాకరమైన విషయం, ఘోరమైన విషయం. और उन दिनों में जो है अगर किसी प्रकार से जो किसी का अगर वस्त्र फाड़ दिया जाता था तो उससे दुख से भरा हुआ व्यक्ति और कोई नहीं होता था. మామూలు వస్త్రాలు చింపుకుంటేనే బాధాకరమైతే ప్రధాన యాజకుడి వస్త్రాలు ప్రత్యేకంగా కుట్టించబడి ఉంటాయి. और अगर साधारण व्यक्ति का अगर कपड़ा फाड़ दिया जाए तो इतना दुख होता है. अगर एक महायाजक का कपड़ा जो कि वो अभिषेक का कपड़ा माना जाता है, अगर वो फाड़ लिया जाए तो उससे क्या कितनी बड़ी बात मानी जाएगी. అలాంటి ప్రధాన యాజకుడు వస్త్రాలు చించుకున్నాడు అంటే అది చాలా ఘోరమైనటువంటి పాపం. और उस प्रकार के महायाजक जो अपने अभिषेक का कपड़ा को यदि फाड़ लिया है तो ये सबसे बड़ा पाप है उसके लिए. ప్రధాన యాజకుడైన నేనే ఈ ప్రతిష్ఠితమైన వస్త్రాలను చింపుకునేంత మాట అన్నాడు వీడు. और इस प्रकार से जो है मैं एक प्रधान याजक हूँ और मुझे इस प्रकार से वो उत्तर दिया है कि मुझे अपना कपड़ा फाड़ने तक का जो है ऐसे जवाब उसने दिया है कहकर उसने अपने कपड़े फाड़ लेता है. మీకేమనిపిస్తుంది? आपको कैसा लग रहा है इन विषयों में? 63వ వచనం. 63 वचन. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని మనకు ఇక సాక్షులతో పని ఏమి, ఈ దేవదూషణ మీరు విన్నారు కారా, మీకేమి తోచుతున్నది అడుగుగా వారందరూ మరణమునకు పాత్రులని ఆయన మీద నేర స్థాపన చేసిరి. तब महायाजक ने अपने वस्त्र फाड़ कर कहा, अब हमें गवाहों का और क्या प्रयोजन है. तब उन्होंने ये निंदा सुनी, तुम्हारी क्या क्या राय है. उसने सबने कहा कि ये वध के योग्य है. మరణానికి పాత్రుడని తీర్పు తీర్చారు. इस रीति से उसके लिए फैसला किया गया कि ये मार डाला जाए. 65వ వచనం. 65वां वचन. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి तब कोई तो उस पर थूका, ఆయన ముఖమునకు ముసుగు వేసి और कोई उसका मुंह ढांपने ఆయనను గుద్దుచు और उसे घूसे मारने ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. और उससे कहने लगे कि भविष्यवाणी कर. బంట్రవతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. और पायदानों ने उसे पकड़कर थप्पड़ मारे. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన కొట్టడం ప్రారంభించారు, అవమానించడం ప్రారంభించారు. उनके मुंह पे थूक दिया गया, उसको घूसे मारे और उसका निंदा भी किया गया. కానీ వాళ్ళకు చంపే అధికారం లేదు. लेकिन उनको जो है मार डालने का अधिकार नहीं है. వీడు మరణానికి పాత్రుడని తీర్పు తీర్చారు. लेकिन यहाँ पे लिखी हुई वचन के अनुसार ये मार डालने के योग्य है कहकर बताया गया. వారి పైశాచిక ఆనందం కొద్దీ ఆయన అవమానించారు. और वे अपने खुशी के लिए, अपने संतुष्टि के लिए जो है ऊपरी रीति से उसको जितना निंदा करना था कर डाले. సమయం 6:30. और तब तक जो है समय 6:30 बज चुके. వారు అపహసించిన తర్వాత ఆయనను చంపడానికని ఆ రోజుల్లో పరిపాలిస్తున్నటువంటి పిలాతు అనే రాజు దగ్గర తీసుకుని వెళ్ళారు. और वे अपने फैसले में आने के बाद जो है ये मृत्यु का योग्य है, इसे मृत्यु दंड दिया जाए कहकर जो है उस समय के जो है राज्य करने वाला पिलातुस राजा के पास में ले जाया गया. ఉదయం 6:30 రాజు దగ్గర తీసుకుని వెళ్ళారు. और सुबह 6:30 पर राजा के पास में यीशु को ले जाया गया. మా ధర్మశాస్త్రం ప్రకారం వీడు బ్రతకడానికి యోగ్యుడు కాదు. हमारे धर्मशास्त्र के अनुसार, यानी यीशु के लिए लोग कह रहे हमारे धर्मशास्त्र के अनुसार ये जिंदा रहने का लायक नहीं है, कहा लोगों ने. వీడిని చంపుదామంటే మాకు అధికారం లేదు. और हम इसे मान डालें, हमारे ये अधिकार नहीं है, हमारे हाथ में नहीं है. వీడిని చంపే బాధ్యత నీది. और इसे मान डालने की आज्ञा आप दे, ये आपका हाथ में है कहकर राजा से लोगों ने कहने लगे. పిలాతు విచారించాడు, యేసుక్రీస్తులో దోషం కనిపించలేదు. और पिलातु जब फैसला किया, जब विचार विमर्श किया, तब देखा कि यीशु मसीह में कोई दोष उसने नहीं पाया. యేసుక్రీస్తు పెరిగినటువంటి నజరేతు గలిలయ ప్రాంతంలో ఉంది. और यीशु मसीह जिस गांव में वो पला बड़ा, नासरत, वो गलील में पाया जाता है. ఆ గలిలయను పరిపాలిస్తున్న ఆయన హేరోదు. और उस गलील में जो राज्य करने वाला राजा हेरोदस रहता है. ఆ హేరోదు దగ్గరికి విచారణ కోసం పంపించాడు. अब जो है पिलातुस के पास से जो है वहां पे, यानी हेरोदस के पास में भेज दिया गया यीशु को. హేరోదు రకరకాల ప్రశ్నలు అడిగాడు. हेरोदस ने भी जो है यीशु को बहुत से जो है उसने उससे प्रश्न किया.
యేసుక్రీస్తుని అపహసించాడు, और यीशु मसीह को जो है उसने पूछताछ किया కొట్టించాడు, और उसको जो है मारा। తిరిగి పిలాతు దగ్గరికి పంపించాడు. फिर से क्या किया, वो हेरोदस ने जो है पिलातुस के पास में भेज दिया। సమయం 8 గంటలు అవుతుంది. तब तक जो है समय सुबह का 8 बज चुका రాత్రి 2 గంటలకు అరెస్ట్ చేస్తే ఉదయం 8 గంటలు అవుతుంది. और रात को 2 बजे के समय में उसे बंदी बनाया और अब जो है ये सारी कार्य होते होते सुबह के 8 बजे। ధర్మశాస్త్రాన్ని ప్రతినిత్యం పఠిస్తున్నటువంటి ప్రధాన యాజకులు ఇచ్చిన తీర్పు వీడు మరణానికి పాత్రుడు అని. और धर्मशास्त्र को जो है पूरी रीति से मानने वाला, उसके अनुसार चलने वाले महायाजक के मुंह से ये बात निकल रहा है कि ये मृत्यु दंड के योग्य है। ధర్మశాస్త్రం అంటే ఏంటో కూడా తెలియని దేవునికి భయపడినటువంటి పిలాతు హేరోదు ఇచ్చిన తీర్పు ఏంటో చూద్దాం. और हम देखेंगे जो कि धर्मशास्त्र के विषय में कुछ भी नहीं जानने वाला और ना परमेश्वर का भय उनमें पाए जाने वाला, वे दोनों हेरोदस और पिलातुस क्या उत्तर दे रहे उसके विषय में हम सुनेंगे। మత్తయి సువార్త 27వ అధ్యాయం मत्ती रचित सुसमाचार उसका 27 अध्याय 23వ వచనం నుంచి, और उसका 23वें वचन से, 27 अध्याय का 23वें वचन से। మత్తయి సువార్త 27వ అధ్యాయము 23వ వచనం నుంచి 24వ వచనం వరకు నేను చదువుతున్నాను. और 27 अध्याय का उसका 23 से लेकर 24 वचन तक मैं पढ़ता हूँ। అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగుగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. हकीम ने कहा, क्या उसने किया बुराई की, क्या उसने क्या बुराई की है? परंतु वे और भी चिल्ला कर कहने लगे। పిలాతు ఈ వ్యక్తిలో ఏ దుష్కార్యం ఉందని మీరు ఇక్కడ తీసుకుని వచ్చారు, నాకైతే ఏ దుష్కార్యం కనిపించట్లేదు వ్యక్తిలో. और इससे लोगों ने जो उसको मार डालने की और क्रूस पर चढ़ाने की बातें की। जब पिलातुस ने देखा कि कुछ बन नहीं रहा और इस प्रकार से उसने कहा, దానికి వారి స్పందన వీడిని సిలువ వేయండి, వీడిని సిలువ వేయండి. तब जो है जब राजा से कोई उत्तर नहीं मिला तो लोगों ने जो है भीड़ में से चिल्लाकर कहने लगे, इसे क्रूस पे चढ़ाया जाए, इसे क्रूस पे चढ़ाया जाए। ఏం తప్పు చేశాడు అన్నది ప్రశ్న, సిలువ వేయండి అన్నది సమాధానం. और इस रीति से क्या उसने गलत किया है उसका कोई भी खुलासा नहीं मिला, लेकिन दावा कर रहे हैं कि इसे क्रूस पे चढ़ा दो। సరిపోయిందా సమాధానం? क्या ये फैसला ठीक हुआ? 24వ వచనం, 24 वचन। పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకున్నాడని చెప్పాను. तब पिलातुस ने देखा कि कुछ बन नहीं पड़ता, परंतु इसके विपरीत हुल्लड़ बढ़ता जाता है, तो उसने पानी लेकर भीड़ के सामने अपना हाथ धोए और कहा। ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియని దేవుడికి భయపడినటువంటి రాజు ఇస్తున్న తీర్పు, ఈ నీతిమంతుని పాపం నా మీదకి రాకుండా నేను చేతులు కడుక్కుంటున్నా. और इस रीति से वो हाथ को धोकर कहा कि मैं इस धर्मी के लहू से मैं निर्दोष हूँ, तुम ही जानो। यानी कोई उस धर्म का बारे में नहीं जानने वाला, परमेश्वर का डरने वाला वो व्यक्ति है, लेकिन वो कह दिया कि मैं इसमें कोई दोष नहीं पाता हूँ, इसलिए सबके सामने मैं अपना हाथ धोकर वो अलग हो गया। ఏ దేవుడైతే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో ఆ దేవుడికి యాజకత్వం చేస్తున్న వాళ్ళు అదే ధర్మశాస్త్రాన్ని బట్టి మరణ శిక్ష విధించారు. और जो परमेश्वर ने धर्मशास्त्र को दिया है उन महायाजकों को, और वो धर्मशास्त्र को जानने वाले वो महायाजक लोग क्या कहते हैं कि इसे मृत्यु दंड दिया जाए। దేవుడు అంటే తెలియనటువంటి వ్యక్తులకి ఆయనలో దుష్కార్యం ఏది కనిపించలే. और इसलिए से परमेश्वर को नहीं जानने वाले लोग ही जो है इसके विषय में कोई भी अपराध को नहीं पाया। ప్రశ్న, ये प्रश्न है, ఎందుకని యేసుక్రీస్తుని చంపడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి? और क्यों यीशु मसीह को मार डालने के लिए इतने सारे जो है षड्यंत्र रचा जा रहा है? అన్నకి యేసుక్రీస్తు బ్రతకడం ఇష్టం లేదు. और इसलिए అన్నకి, ప్రధాన యాజకుడైన అన్నకి యేసుక్రీస్తు బ్రతకడం ఇష్టం లేదు. और इससे अन्ना जो है वो प्रधान याजक है, यीशु मसीह जीवित रहे वो नहीं चाहता है।
కయపకి యేసుక్రీస్తు బ్రతకడం ఇష్టం లేదు. और उसी दिन से कैफा भी जो है यीशु मसीह जीवित रहे वो नहीं चाह रहा है। సన్హెద్రిన్ సభలో ఉన్న 72 మంది సభ్యులకి యేసుక్రీస్తు బ్రతకడం ఇష్టం లేదు. और उस समाज में जो है रहने वाले जो 72 लोग हैं वे भी नहीं चाहते कि यीशु जीवित रहे। ఎందుకు యేసుక్రీస్తు అంటే అంత కోపం? क्यों यीशु मसीह से इतना नफरत और यीशु मसीह कहने पर वे लोग को इतना क्रोध है? మొట్టమొదటిగా पहली बात అజ్ఞానం. ज्ञान रहित। మార్కు సువార్త 14వ అధ్యాయం मरकुस उसका 14 अध्याय 61వ వచనం. उसका 61वां वचन। మార్కు సువార్త 14వ అధ్యాయము 61వ వచనం. मरकुस 14 उसका 61वां वचन। అయితే ఆయన ఉత్తరం ఏమీ చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడైన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడుగగా, परंतु वो मौन धरे रहा और कुछ उत्तर ना दिया। महायाजकों ने उससे फिर पूछा, क्या तू उस परम धन्य का पुत्र मसीह है? యేసు అవును నేనే. यीशु ने कहा, मैं हूँ। పరమాత్ముని కుమారుడైన క్రీస్తువు నీవేనా అన్నది ప్రశ్న, నేనే అన్నది సమాధానం. उन लोगों ने पूछा यीशु से कि क्या परम धन्य का पुत्र मसीह हाँ तू ही है? यीशु ने कहा कि हाँ मैं ही हूँ। పరమాత్ముని కుమారుడు అంటే అర్థం ఏంటి? ये परम प्रधान का पुत्र का मतलब क्या है? ఎవరికైనా తెలుసా? किसी को पता है ये शब्द के बारे में? పరమాత్ముని కుమారుడు అంటే ఏంటి? और ये परम प्रधान का पुत्र का मतलब क्या है? క్రైస్తవ సమాజంలో దీని పట్ల గందరగోళం ఉంది. और इस मसीह समाज में जो है इस बात को लेकर बहुत से जो है उलझने हैं। యేసుక్రీస్తు దేవుడు కాదండి, దేవుని కుమారుడు అండి అంటారు చాలా మంది. और यीशु मसीह परमेश्वर नहीं परमेश्वर का पुत्र है कहकर लोग कहते हैं। ప్రధాన యాజకుడు నేనే అనగానే దేవదూషణ అని బట్టలు దింపుకున్నాడు. और इस प्रकार से जो जब महायाजक ने यीशु से पूछा ये बारे में तो यीशु ने कहा कि हाँ मैं हूँ। तो इससे जो है आत्मा बुला होकर जो अपने वस्त्र को इन्हें अभिषेक का वस्त्र को उसने फाड़ लिया। నేను దేవుని కుమారుణ్ణి అంటే దేవదూషణ ఎలాగవుతుంది? और इस प्रकार से जो है अगर मैं परमेश्वर का पुत्र यदि वो कहा है तो उसके विरुद्ध में इस प्रकार के षड्यंत्र कैसे रचा जा रहा है? మనం దేవుని పిల్లలం కాదా? क्या हम परमेश्वर के संतान नहीं है? మనం దేవుని పిల్లలం కాదా? क्या हम परमेश्वर के बेटे बेटियां नहीं है? వింటున్నారా? నిద్రపోతున్నారు? सुन रहे हैं या फिर जो है सब ऊपर से जा रही है? మనం దేవుని కుమారులమే. हम सब परमेश्वर के संतान हैं। యేసుక్రీస్తు చెప్పింది కూడా అదే. और यीशु मसीह ने भी वही बात कहा उनसे। దేవదూషణ వీడు మరణానికి పాత్రుడు అన్నారు. और इस रीति से जो है ये ऐसा व्यक्ति है ऐसी बात करने के द्वारा जो ये मृत्यु दंड का पात्र है कहा। ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడు నీవేనా అన్న ప్రశ్న ఎందుకు అడిగాడు? क्यों प्रधान याजक ने ये पूछा कि परम धन्य का पुत्र मसीहा तू ही है क्या? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. दानियल नबी की पुस्तक उसका 7 अध्याय का 13वें वचन को देखें। दानियल नबी की पुस्तक उसका 7 अध्याय का 13वां वचन। 13, 14 వచనాలు నేను చదువుతాను, చూసుకున్నాను. 13 और 14 दानियल 7 उसका 13 और 14 वचन। రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూస్తుండగా ఆకాశం మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు అన్నది దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనం. मैंने रात को स्वप्न में देखा और देखो मनुष्य के समान सा कोई आकाश के बादलों के समेत आ रहा था और वो उस अति प्राचीन के पास पहुंचा और उसको वे उसके समीप लाए। అంత్య దినాలలో మనుష్య కుమారుని పోలిన ఒకడు ఈ భూమి మీదకి వస్తాడు. और अंतिम दिन में मनुष्य के पुत्र के समान जो है एक वैसा व्यक्ति आएगा।
మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చినని యేసుక్రీస్తు చెప్పాడా? और इस प्रकार से प्रभु यीशु मसीह ने क्या कहा नहीं था कि मैं जो है सेवा करवाने के लिए नहीं, बल्कि मैं सेवा करने के लिए आया हूँ और जो है हर एक को जो है पापों से मुक्ति और छुड़वाउती देने के लिए मैं आया हूँ। దానియేలు చూసిన దర్శనంలో మనిషి కుమారుని పోలిన ఒకడు అంత్య దినాల్లో రావడం చూస్తున్నాడు. और इससे दानियल के दर्शन में दानियल देखकर कहता है कि मैं जो है एक ऐसा मनुष्य को देखता हूँ जो मनुष्य के समान है, वो आ रहा है। యేసుక్రీస్తు పదే పదే మనిషి కుమారుడు తన గురించి తాను చెప్పుకున్నాడు. और यीशु मसीह ने भी जो है बार बार अपने विषय में कहा कि मनुष्य के पुत्र। దానియేలు గ్రంథంలో చెప్పబడింది నా గురించే అని చెప్పుకున్నాడు. और इसलिए से दानियल नबी के पुस्तक में भी जो है मेरे विषय में कहा है कहकर उसने कहा भी। మనకు అర్థం కాలేదు కానీ ధర్మశాస్త్రాన్ని పట్టిస్తున్నటువంటి ప్రధాన యాజకుడికి అర్థమైంది. और इस प्रकार से जो हमें तो समझ में नहीं आया, लेकिन जो है महायाजक जो बातें कह रहा था उससे उस बात को वो महायाजक जो सुन रहा था उससे उस बात को वो समझ गया। ఆ మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు 14వ వచనం 7వ అధ్యాయం దానియేలు గ్రంథం. और इसलिए से दानियल नबी की पुस्तक उसका 14 अध्याय के 7 वचन। సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించునట్లు उसकी सेवा करने की तरह। ఎవరికి సేవ చేయాలి? 7 अध्याय का 14 किसकी सेवा करनी चाहिए? సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించునట్లు. ఆయన అంటే ఎవరు? वो मतलब कौन है? యేసుక్రీస్తు. वो है यीशु मसीह। మనిషి కుమారుడుగా కనిపిస్తున్నటువంటి ఈయనను సకల జనులు సకల రాష్ట్రాలు ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు ఈయనను సేవించునట్లు. और मनुष्य के पुत्र के रूप में दिखाई देने वाला सब भाषा बोलने वाले सब जाति के लोग हर प्रकार के कुल के लोग जो है इसकी ही जो है स्तुति प्रशंसा करेंगे। ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. और इस प्रकार से जो है सारा राज्य का अधिकार जो है उसी को दिया गया है। ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. और उसका राज्य जो है सदा की है, అది ఎన్నటికీ తొలగిపోదు. वो कभी ना टलने वाली राज्य होगा। ఆయన రాజ్యం ఎప్పుడూ లయము కాదు. और उसकी राज्य कभी भी जो है टलेगी नहीं। యేసుక్రీస్తు రాజ్యం ఎప్పటికీ అంతం కాదు. और यीशु मसीह का राज्य कभी भी अंत होने वाली नहीं है। ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు ఈయననే సేవించాలి. और संसार में रहने वाले हर एक व्यक्ति जो है इसी का यानी प्रभु यीशु मसीह का ही जो है आराधना या फिर उसकी महिमा प्रशंसा करेंगे। ఈ యేసుక్రీస్తు మనిషి కుమారుడుగా అంత్య దినాల్లో వస్తాడన్నది దానియేలు రాసిన ప్రవచనం. और यही यीशु मसीह जो है अंतिम दिन में जो है मनुष्य के रूप में आएगा कहकर उसके विषय में भविष्यवाणी कर रहा है दानियल नबी। విచారణ అంతా అయిపోయిన తర్వాత పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా? और सब विचार होने के बाद में यीशु मसीह के विषय में अंत में पूछा जाता है कि तू परम प्रधान का पुत्र है क्या? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనంలో రాయబడింది నీ గురించేనా? और इस रीति से दानियल नबी के पुस्तक उसका 7 अध्याय का 13 और 14वां वचन में जो लिखा गया क्या वो तुम्हारे विषय में है? యేసుక్రీస్తు సమాధానం यीशु मसीह का उत्तर అవును నా గురించే, నేనే. मेरे लिए और वो मैं ही हूँ कहा। నేనే దానియేలు దేవుణ్ణి, నేనే పాత నిబంధనలో ఉన్న దేవుణ్ణి, నేనే మనిషి కుమారుడిగా వచ్చిన దేవుణ్ణి. और मैं ही दानियल का परमेश्वर हूँ, मैं ही पुराने नियम का परमेश्वर हूँ और मैं ही इस नए नियम में भी जो है आने वाला मनुष्य का पुत्र मैं ही हूँ। దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని మనసులో పెట్టుకుని మార్క్స్ వార్త 14వ అధ్యాయము 62వ వచనం చూడండి. और दानियल नबी के इस बातों को जो अपने मन में रखिए और आ जाइए आप मरकुस सुसमाचार उसका 14 अध्याय का उसका 63वें वचन 62वें वचन में आ जाइए। యేసు అవును నేనే, మీరు మనిషి కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశం మేఘారుడై వచ్చుటయు చూచెదనని చెప్పాను. और इस प्रकार से हाँ मैं ही वो परमेश्वर, मैं ही वो मनुष्य का पुत्र हूँ। यीशु ने
कहा, मैं ही हूँ और तुम मनुष्यों के पुत्र को सर्वशक्तिमान की दाहिनी ओर बैठे और आकाश के बादलों के साथ आते देखोगे लिखा है। ఈ 62వ వచనాన్ని మనసులో పెట్టుకొని దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. और इस रीति से 62 वचन को जो है अपने मन में रखिए और दानियल नबी की पुस्तक उसका 7 अध्याय का 14 वचन में आप ध्यान दीजिए। రాత్రి కలిగిన దర్శనమును నేను ఇంకా చూచుచుండగా ఆకాశం మేఘారుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. और इस प्रकार से वो 13 वचन में आप देख सकते हैं 7 अध्याय का 13वें वचन में कहता है कि मैंने रात को स्वप्न में देखा और देखो मनुष्य के समान सा कोई आकाश के बादलों समेत आ रहा था। రెండు సరిపోయాయా? दोनों बराबर हुआ कि नहीं? దానియేలు గ్రంథంలో చెప్పబడిన మనిషి కుమారుని నేనే. और दानियल नबी की पुस्तक में कहा कि मनुष्य का पुत्र मैं ही हूँ, నేనే దేవుణ్ణి అని చెప్పాడు. मैं ही परमेश्वर हूँ उसने कहा। యేసుక్రీస్తుకు దేవుడి లక్షణాలు లేవా? क्या यीशु मसीह में जो है परमेश्वर का स्वभाव नहीं है, गुण नहीं है? 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఆయన దగ్గర ఉన్నాయి. और 5 रोटी और 2 मछली केवल उसके पास में है। వచ్చిన వాళ్ళందరినీ 50 మంది చొప్పున 100 మంది చొప్పున వరుసగా కూర్చోబెట్టండి అన్నాడు. और इस रीति से जो है जितने भी वहाँ पे भीड़ थे उन सबको जो है आज्ञा देकर कहा कि 50-50 का और 100-100 का जो पंक्तियों में बैठ जाएं। 5 రొట్టెలు 2 చేపలు చేతిలో పట్టుకొని 5000 మందిని వరుసగా కూర్చోబెట్టాడు. और इस रीति से 2 मछली और 5 रोटी हाथ में लेकर और 5000 लोगों को जो पंक्ति में जो है बैठा दिए। ఒకవేళ యేసుక్రీస్తు పక్కనే మనం ఉంటే మన పరిస్థితి ఏంటి? और इस रीति से जो है अगर ऐसी परिस्थिति हमारे साथ में अगर होता, మనకప్పుడు స్పిక్బో మానోమీటర్ పెట్టుకుంటే బీపీ ఎంత వచ్చి ఉంటుంది? और इस रीति से हमें बीपी चेक करने के लिए अगर वो यंत्र होता तो हम देखेंगे कि हमारा बीपी कितना बढ़ गया। ఆయన చేతిలో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. उनके हाथों में जो है 5 रोटी और 2 मछलियां हैं 5000 మందిని కూర్చోబెట్టాడు. और 5000 लोगों को पंक्ति बनाकर बैठा दिया ప్రార్థన చేశాడు, పంచిపెట్టమన్నాడు. और प्रार्थना करके कहा कि बांटो। 5000 మంది పురుషులు తృప్తిగా తినిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తించాడు. और 5000 पुरुष लोग खाकर तृप्त हो गए और बचा कितना? 12 टोकरी से भरा हुआ टुकड़े बचे। ఎవరు? యేసుక్రీస్తు. अब यीशु मसीह कौन है? మనిషి ఎలా చేయగలుగుతాడా? क्या मनुष्य ऐसा कर पाएगा? ప్రవక్త ఎలా చేయగలుగుతాడా? क्या भविष्यवक्ता ऐसा कर सकेगा? ఆయన దేవుడు కాదా? क्या वो परमेश्वर नहीं है? గెరాసేను ప్రాంతంలో అడుగు పెట్టాడు ఆయన. और गिरस्तियों के नगर में प्रांत में उसने कदम रखा ఎవరి వల్ల సాధ్యం కానటువంటి ఒక వ్యక్తి కనిపించాడు. और किसी के द्वारा जो है संभव नहीं है ऐसा व्यक्ति जो वहां पे पहुंचा 2000 దయ్యాలు పట్టి ఉన్నాయి. और उसमें जो है 2000 से अधिक जो है दुष्ट आत्मा उसमें बैठी हुई थी। ఆ 2000 దయ్యాలు యేసుక్రీస్తు దగ్గర బ్రతిమలాడుకుంటున్నాయి. और यीशु मसीह के सामने वो 2000 दुष्ट आत्मा जो है यीशु मसीह से विनती कर रही है, దయచేసి మమ్మల్ని తోలివేయొద్దు. कृपया हमको यहाँ से भगाइए मत। దయ్యాలను తోలివేసేవాడిని ఏమంటారు? और भूत प्रेत को भगाने वाले को क्या कहा जाता है? ఆయన సెలవు ఇవ్వగానే और जैसे उसने आज्ञा दी సముద్రంలో పడి చచ్చిపోయేంత వరకు పరిగెత్తాయి. और ऐसा भागे कि वे लोग जो है समुद्र में डूब कर वे मर जाने की स्थिति तक वे लोग भागे। యేసుక్రీస్తు పెళ్లికి వెళ్ళాడు. यीशु मसीह ने एक विवाह के कार्यक्रम में गए కూల్ డ్రింక్స్ అయిపోయాయి. और वहाँ पे जो है ठंडा या फिर जो है कोल्ड ड्रिंक समाप्त हो गई, ద్రాక్షరసం అయిపోయింది. वहाँ पे दाखरस समाप्त हुआ నీళ్లు నింపమన్నాడు. నీళ్లు నింపమన్నాడు. और इस रीति से जो है वहाँ पे कुछ जारे रखी हुई थी, उसको भर दो कहा पानी से, తీసుకుని వెళ్ళి పోయమన్నాడు. और जाकर जो है बांटो कहकर कहा। త్రాగుతూ ఉంటే ఇంత తాజా, ఇంత రుచికరమైనటువంటి, ఇంత స్వచ్ఛమైనటువంటి ద్రాక్షరసాన్ని నేను ఎప్పుడు తాగలేదంటున్నాడు ఆ వ్యక్తి. और वहाँ पे जो है उस विवाह का जो प्रधान था वो कहने लगा कि इतना ताजा और इतना अच्छा जो है मैंने कभी पिया नहीं कहकर उसने कहने लगा। ఎవరు? యేసుక్రీస్తు. तब इससे क्या जान पड़ता है यीशु मसीह कौन है? నీళ్ళని ద్రాక్షరసంగా మార్చి ఆయన ఏమంటారు? और इस समय ही जो है दाखरस मुँह कहकर कहने वाला वो उसको हम क्या कहेंगे? నీళ్లు ద్రాక్షరసంగా మారతాయా? क्या पानी दाखरस में बदल सकता है? మారతాయా? क्या बदल सकता है? మారతాయి. बदलेगा। ఎక్కడ మారతాయంటే ద్రాక్ష చెట్టులో మారతాయి.
और ये कहाँ बदल सकता है? उस अंगूर के पेड़ में ही बदल सकता है। ద్రాక్ష చెట్టు ద్రాక్ష తీగ నీళ్లను తీసుకొని ద్రాక్ష రసంగా మారుస్తుంది. और ये दाग की जो बारी है, दाग की जो पेड़ है, उसकी डालियां जो है वो पानी को चूसता है और उसका पानी जो है वो रस में बदल जाता है। ద్రాక్ష చెట్టుకి నీళ్ళని ద్రాక్ష రసంగా మార్చే ఆ టెక్నిక్ ఎలా తెలుసు? और इस रीति से इस दाग के पेड़ को पता है कि उसको जो है अपना दाग का रस किस रीति से पानी के द्वारा जो है रस में बदल देना है। ఆదికాండం మొదటి అధ్యాయంలో ఫలవృక్షాలు కలగాలి అని ఆజ్ఞ ఇచ్చిన దేవుడు పెట్టాడు దాన్ని. और इस प्रकार से जो है पहले अध्याय में, उत्पत्ति के पहले अध्याय में जो है परमेश्वर ने जो भांति भांति के जो है सारे खाने के फल के वृक्ष जो है उगे कहकर कहा। ప్రతి చెట్టులో ఆయా గుణాన్ని పెట్టింది ఆయనే. और हर एक एक पेड़ को जो है गुण के अनुसार इसी ने रखा, यानी परमेश्वर ने ही रखा। ఆ దేవుడు మానవ రీతిగా పెళ్లికి వచ్చాడు, ద్రాక్ష రసం అయిపోయింది. और वही परमेश्वर मनुष्य रूप में आकर उस विवाह के घर में गया और पानी को दाग रस में बदल दिया। ఇప్పుడు ద్రాక్ష చెట్టు నీళ్లను తీసుకొని ద్రాక్ష రసంగా మార్చి దాన్ని ఆడించి ఇక్కడ తీసుకొని పెట్టేటప్పటికి ఆలస్యం అయిపోతుంది. और इस रीति से दाग की बारी में जाएं और दाग को तोड़े, उसके बाद लाकर जो है उसे जो है चक्की में डाले, उसको पीस कर जो उसका रस निकालना बहुत समय लगेगा। ఇప్పుడు ద్రాక్ష చెట్టుతో పని లేకుండా తానే నీళ్ళని ద్రాక్ష రసంగా మార్చాడు. अब दाग के पेड़ों से कोई लेना देना नहीं है, अब पानी को जो है उसने डायरेक्ट दाग रस में बदल डाला। ఏమంటారు యేసుక్రీస్తుని? अब यीशु मसीह के बारे में आप क्या कहेंगे? బెతెస్దా అన్న కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి పడిపోయినటువంటి ఒక కుంటివాడు ఉన్నాడు. बेथेस्दा के कुंड के पास जो है एक 38 वर्ष का बीमार जो है पड़ा था। ఆ వ్యక్తికి ఆరోగ్యం ఏదో బాగోలేదు, కాకపోతే ఆ దేవదూత నీళ్లను కలిగి పెట్టినప్పుడు వెళ్ళడానికని కాళ్ళు లేవు. और इस प्रकार से जो है वो व्यक्ति इस प्रकार के बीमारी से पड़ा हुआ था कि और जब स्वर्गदूत आकर समय के अनुसार जब पानी को हिलाया जाता था उसमें जो कोई बीमार उतर जाता वो चंगाई पाता था, लेकिन ये वहां तक पहुंचने के काबिल भी नहीं था। ఆ బెతెస్దా అన్న కోనేరు దగ్గర దేవదూత కలిగి పెట్టినప్పుడు ఒక్క వ్యక్తికి మాత్రమే స్వస్థత. और बेथेस्दा के कुंड में जब स्वर्गदूत पानी हिलाया करता था, कोई भी एक व्यक्ति अगर पहले उतर जाता वो चंगाई पाता था, चाहे उसको कोई भी बीमारी क्यों ना हो। ఈ 38 సంవత్సరాల్లో ఈ వ్యక్తి రెండవసారో మూడవసారో ఎన్నిసార్లు దుమికుంటాడో లెక్క తెలియదు. और इस प्रकार से जो है ये 38 वर्ष से ये पड़ा हुआ ये व्यक्ति पता नहीं एक पहली बार या 2 बार 3 बार कितना बार कोशिश किया होगा पता नहीं है। యేసుక్రీస్తు లేచి నిలబడు అన్నాడు. यीशु मसीह उसके पास जाकर कहने लगा कि उठ खड़े हो जा। 38 సంవత్సరాల నుంచి దేవదూత ద్వారా సాధ్యం కాని స్వస్థత లేచి నిలబడు అనగానే లేచి నిలబడ్డాడు. और इस प्रकार से जो है इस 38 वर्ष से जो है स्वर्गदूतों के द्वारा हिलाए जाने वाले पानी से उसको तो संभव नहीं हुआ चंगाई होने के विषय में, लेकिन यीशु उसके पास में जाकर कहा कि उठ खड़े हो जा। యేసుక్రీస్తు ఎవరు? यीशु मसीह कौन है? 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చారు. 10 कोढ़ी उसके पास में आए యేసయ్యా మమ్మల్ని స్వస్థపరచు అన్నారు. और वे लोगों ने कहा यीशु से कि हे यीशु हमें चंगाई कर। మీరు ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి మాకు స్వస్థత వచ్చింది అని చూపించుకోండి అని పంపించాడు. तब यीशु ने उनसे ये कहकर भेजा कि जाओ अपने आप को जो है महायाजकों को दिखाओ। ఆయన మాట విని వెనుదిరిగి వెళ్తున్న వారికి ఒక్కో అడుగుకి ఒక్కో గాయం మానిపోతూ ఉంది. और इस प्रकार से वे लोग यीशु के बात मानकर जो है वे महायाजक के पास में अपने आप को दिखाने के लिए जा रहे थे। जैसे जैसे एक एक कदम बढ़ते जा रहे थे एक एक जो है उनको चंगाई मिलती जा रही थी। యేసుక్రీస్తు ఎవరు? तो इससे यीशु मसीह कौन है? గుడ్డివాడు వచ్చి యేసు ప్రభువా నాకు స్వస్థత ఇవ్వు, చూపునివ్వు అన్నాడు. अंधे ने आकर यीशु से कहा कि मैं देखना चाहता हूँ, मुझे दृष्टि दे। నీ విశ్వాసం చొప్పున నీ కలుగునుగాక అన్నాడు. यीशु ने उससे कहा कि तेरे विश्वास के अनुसार तेरे साथ वैसे ही हो कहा, కళ్ళు వచ్చాయి. और वो दृष्टि पाया। ఆయన నాయను అనే ఊరికి వెళ్తూ ఉన్నాడు. और वो नाइल नदी के पास में जा रहा था। ఒక పాడి ఎదురుగా వస్తూ ఉంది. ఒక పాడె हाँ सॉरी, और एक लाश को जो है लोग उठाकर जो है शमशान ले जा रहे थे। యేసుక్రీస్తు ఆ పాడికి ముట్టాడు. और यीशु मसीह ने जो उस काठी को छुआ ఆ పీనుగ లేచి కూర్చొని మాట్లాడటం ప్రారంభించింది. और वो मुर्दा जो है उठकर खड़ा हुआ और उससे बातें करने लगा। ఏమంటారు యేసుక్రీస్తుని? अब यीशु मसीह के बारे में क्या कहेंगे आप? నేను దేవుణ్ణి అంటే చొక్కాయి జింపుకున్నటువంటి ఆ ప్రధాన యాజకుడు సమాధానం చెప్పాలి. और इस प्रकार से जो है अब मैं परमेश्वर हूँ कहने वाले का शब्द या फिर बात सुनकर महायाजक अपने वस्त्र को फाड़ लिया, तो इस विषय में उस व्यक्ति को उत्तर देना चाहिए कि यीशु मसीह के बारे में वो क्या है, कौन है। కొన్ని సందర్భాలు మాత్రమే నేను మీతో చెప్పాను.
और इस रीति से जो है मैं कुछ ही विषय में जो है इनके बारे में मैंने बताया। యోహాను సువార్త 21వ అధ్యాయం यूहन्ना रचित सुसमाचार उसका 21 अध्याय, यूहन्ना 21 अध्याय 25వ వచనం, उसका 25वां वचन, 21 अध्याय का 25वां वचन। యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుతున్నది. और भी बहुत से काम हैं जो यीशु ने किए, यदि वे एक एक करके लिखे जाते तो मैं समझता हूँ कि पुस्तकें जो लिखी जाती वे संसार में भी ना समाती। యేసుక్రీస్తు చేసిన ప్రతి దాన్ని వ్రాస్తే ఎన్సైక్లోపీడియా కూడా సరిపోదు అంటున్నాడు. और इस प्रकार से जो है यीशु मसीह का एक एक काम के विषय में यदि लिखी जाती तो वो पुस्तकें इतनी हो जाती कि संसार में रखने के लिए भी जगह नहीं होता है। ఒక మనిషి అన్ని అద్భుతాలు చేయగలుగుతాడా తన జీవితంలో? क्या एक मनुष्य जो है इतने सारे अद्भुत काम किए हो सकते हैं? క్షమించండి, జీవితంలో కాదు, 3.5 సంవత్సరంలో. क्षमा कीजिए, जीवन में नहीं बल्कि जो केवल जो है 3.5 वर्ष में ही 3.5 సంవత్సరంలో భూలోకం పట్టణంత పుస్తకాన్ని వ్రాసే అద్భుతాలు ఒక మనిషి చేయగలుగుతాడా? और 3.5 वर्षों में जो है एक ऐसा व्यक्ति जो है इतने अद्भुत और आश्चर्य कार्य किए हो जो कि उसका अगर लिखाया जाए तो इतनी पुस्तकें हो जाएंगे जो कि धरती पर रखने के लिए स्थान भी नहीं बस होगा। మరి అలాంటి వ్యక్తి నేను దేవుణ్ణి అని స్పష్టంగా వారి భాషలో అర్థమయ్యేటట్టు చెబుతుంటే చొక్కా ఎందుకు చెప్పుకుంటున్నావు? और मैं ही वो परमेश्वर हूँ उनके भाषा में स्पष्ट रीति से समझने जैसा वो कह रहा है तो वो समझदार व्यक्ति जो है अपने वस्त्र को क्यों फाड़ लिए इसकी बातों को सुनकर? అజ్ఞానం. ये अज्ञानता की बात है, అజ్ఞానం. यानी उनके अंदर में समझ नहीं है। ఇదే బైబిల్లో దానియేలు రాశాడు, यही बाइबल में दानियेल ने लिखा దాన్నే యేసుక్రీస్తు చేసి చూపించాడు. और वही बातों को वही विषयों को यीशु मसीह करके दिखाया తన నోటితో వారికి అర్థమయ్యేటట్టుగా చెబుతున్నాడు. और उसके मुंह से जो है सामने वाला व्यक्ति समझ जाए उस रीति से उसको समझाया भी। ఇంకేం చెబితే అర్థమవుతుంది? और किस रीति से समझाने से वो समझेगा? ఇంకెన్ని అద్భుతాలు చేస్తే అర్థం చేసుకుంటారు? और कितने ऐसे अद्भुत आश्चर्य करने से उसको जो है समझ आएगी? అజ్ఞానం. ये अज्ञानता की बात है। పరమాత్మని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా? అవును నేనే. परम प्रधान का पुत्र क्या तू ही है? कहने पर हाँ मैं ही हूँ कहा। మానవ రూపంలో వచ్చిన దేవుని నేనే. मनुष्य के रूप में आने वाला ईश्वर परमेश्वर मैं ही हूँ। యెరూషలేము మందిరంలో మీరు సేవ చేస్తున్నటువంటి దేవుని నేనే. और यरूशलेम में उपदेश या सेवा करने वाला वो व्यक्ति परमेश्वर मैं ही हूँ। ఆయన భక్తులే ఆయనకి మరణ శిక్ష విధించారు. उसी के भक्तगण जो है उसको मृत्युदंड देने के लिए जो है षड्यंत्र रच दिया। ఒకటి, వారు చదువుతున్న ఆ ధర్మశాస్త్రంలో విషయాలు వారు అర్థం చేసుకోకపోవడం. और पहली बात यह है कि जो धर्मशास्त्र को वे पढ़ रहे हैं उसको वे समझ नहीं पाने की उनके अंदर में नासमझ थी। యేసుక్రీస్తుని ఎందుకు చంపుతున్నారు అంటే ఒకటి అజ్ఞానం. और यीशु मसीह को मार डालने की जो बातें कह रहे हैं इसका ये अर्थ निकलता है कि उनके अंदर में अज्ञानता की वजह से। మీకు అర్థం కాలేదు సరే, ఆయన చెబుతున్నాడు కదా. और आपको समझ में नहीं आने पर भी वो तो कह रहा है ना। ఆయన చెప్పేది అర్థం చేసుకోకపోయినా ఆయన చేస్తున్న కార్యాలనైనా చూడండి. अगर वो कह रहा है तो नहीं समझ में आ रहा है तो उसके कार्यों को तो देखकर आप समझ सकते हैं। అవి మానవుడు చేసే కార్యాలు కాదు. और वो इस प्रकार के कार्य कर रहा था जो कि मनुष्य के करने वाले काम नहीं थे। ప్రవచనం ఉంది, भविष्यवाणियां हैं, అద్భుతాలు జరుగుతున్నాయి, अद्भुत कार्य हो रही है దాన్ని ఆయనే చెబుతున్నాడు. और उसी के बारे में वो खुद कह रहा है। మూడిట్లో ఏది అర్థం కాలే? वो तीनों बातों में जो है एक भी उनको समझ में नहीं आई। అజ్ఞానం. ये अज्ञानता की बात है। అజ్ఞానంలో మేధావులు వీళ్ళు. और इस रीति से अज्ञानता में जो है वे लोग पूरी रीति से अंधे हो गए हैं। ఈ అజ్ఞానులంతా కలిసి యెరూషలేముని ధర్మశాస్త్రంలో నడిపిస్తున్నారు. और ये सारे अज्ञानी लोग जो है मिलकर यरूशलेम को जो है यरूशलेम में राज्य कर रहे, यरूशलेम को चला रहे हैं। యేసుక్రీస్తుని ఎందుకు చంపుతున్నారు అంటే మొట్టమొదటిగా అజ్ఞానం. यीशु मसीह को मार डालने की जो बातें कह रहे हैं पहली बात है अज्ञानता की वजह से। రెండవ కారణం दूसरा वजह ये है అధికార దాహం. और उनका जो है एक बड़ेपन का या फिर एक अधिकारी होने का घमंड।
యేసుక్రీస్తు నిజాలు చెప్పడం ప్రారంభించాడు. और यीशु मसीह जो है सच्चाई को बोलने का उसने शुरू किया। అంతవరకు ప్రధాన యాజకులను చూసి ఇలాంటి భక్తుడు ఉండడేమో అనుకున్నారంతా. और इस प्रकार से जो है प्रधान याजकों को देखकर वो सोचा कि क्या इस प्रकार का भी भक्त होते हैं। వారి వస్త్రపు చెంగులు కానీ వారి నిలువు టంగీలు కానీ అంతలా విస్తరింపజేసుకునే వాళ్ళు. और इस प्रकार से जो है वे लोग जो पहनावा पहनते हैं, उनका जो है वस्त्र होते हैं, उनका जो बागा होता है, उस पर वे लोग जो है घमंड करते हैं। ప్రధాన యాజకుడు ఎదురుగా వెళ్ళాలంటేనే భయపడే యెరూషలేము జాతిలో और यरूशलेम के लोगों या फिर यरूशलेम के जाति लोग जो है महायाजक के सामने में जाना भी एक बहुत बड़ी बात है। ప్రధాన యాజకుడు ఎదురుగా వంగి వంగి దండాలు పెట్టేటువంటి ఆ జాతిలో और इस रीति से प्रधान याजकों के सामने जो है झुककर दंडवत कर करके जाने का ये जो प्रथा है। మొట్టమొదట ఒక గొంతు లేచింది. మొట్టమొదట ఆయన వాళ్ళకు వ్యతిరేకంగా ఒక ఆయన మాట్లాడాడు. और इस रीति से जो है पहली बार जो है एक ऐसी आवाज उसके विरुद्ध में उठा, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, अरे अरे तुम किस प्रकार के जो शास्त्री और फरीसी हो, तुम सब के सब जो है ढोंगी और पाखंडी हो। దండాలయ్య అనేటువంటి ఆ జాతిలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, और उनको दंडवत करने वाले साष्टांग गिरने वाले को कहने लगे कि वे लोग जो है पाखंडी और जो है ढोंगी है। అయ్యో अंधులారా, और कहने लगा हाय अंधे, అయ్యో अरे हाय हाय, అయ్యో అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాం? हाय हाय कहने लगे वे लोग। అయ్యో అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం? हाय हाय ये कब कहा जाता है, कब इस्तेमाल करते हैं? ప్రమాదంలో ఉన్నప్పుడు వాడే పదం అది. और इस रीति से जो वो प्रधान में रहने पर भी जो है पद में नहीं रहने का समय में అందరి చేత కొనియాడబడుతున్నటువంటి ఆ పరిసయ్యుల్ని యేసుక్రీస్తు అంటున్న మాట అయ్యో. और इस रीति से जो है सबको जो है चलाने वाला, सब उसके पीछे चलने वाला वही व्यक्ति यीशु मसीह को नहीं जब समझ पाया, तो ये लोग जो है उसके पीछे चलने वाले कहने लगे हाय हाय। ఏం చేయాలి ఇలాంటి? और क्या करें इनके विषय में? ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలి? ऐसे व्यक्ति को क्या किया जाए? పరిసయ్యులు ఒక కానుక పెట్టారు మందిరంలో. और फरीसी लोग जो है मंदिर में एक दान का पेटी रखे, దాని మీద కొర్బాను అని రాశారు. కొర్బాను మార్కు సువార్త 7వ అధ్యాయంలో కొర్బాను దేవునికి అర్పితం, दान पेटी या फिर विशेष दान। మార్కు సువార్త 7వ అధ్యాయం, मार्कुस उसका 7 अध्याय देखेंगे। మార్కు సువార్త 7 अध्याय, మార్కు సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. 7 अध्याय का 11वें वचन में देखेंगे। हमको वो शब्द समझ में नहीं आया, इसीलिए మార్కు సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. उसका 11 वचन, मार्कुस उसका 7 अध्याय का 11 वचन। ఆయనను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూసి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వారిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు, ఇటువంటివి అనేకములు మీరు చేయుదురు అని చెప్పాను. परंतु तुम कहते हो कि यदि कोई अपने पिता व माता से कहे जो कुछ तुझे समझ से लाभ पहुंच सकता था वही कुर्बान अर्थात संकल्प हो चुका। ఈ కొర్బాను అంటే ఏంటి అంటే यानी यहाँ पे जो है कुर्बान यानी वहाँ पे कुछ भेंट करना। ఇటువైపున్న కానుక పెట్టెలో మీ 10వ భాగాన్ని, మీ సంపాదనలో 10వ భాగాన్ని వేయండి. एक तरफ जो है एक दान का पेटी रखा है, तुम्हारे कमाई का जो है 10वां अंश जो है इसमें डाला करें। ఈ కొర్బాన్ అనే కానుక పెట్టెలో और इस कुर्बान जैसा दान के बक्से में మీ అమ్మా నాన్నల్ని మీరు చూసుకోలేకపోతే, వారికి సేవ చేయడం మీకు ఇష్టం లేకపోతే వారికి అయ్యే ఖర్చులు తీసుకుని వచ్చి ఇందులో వేయండి.
और इस प्रकार से आपके माता पिता के प्रति जो है आप यदि देखभाल नहीं कर सकते हैं या फिर उनका खर्चा उठा नहीं सकते हैं, उसके विषय में जो है तुम जो है लाकर इस दान के पेटी में डाल दो। అలా వేయడం ద్వారా తల్లిని తండ్రిని సన్మానించు ఆజ్ఞను అతిక్రమించిన పాపం మీకు రాకుండా పోతుంది. और इस प्रकार से ऐसे करने से क्या होगा कि तुम अपने माता पिता का आज्ञा का उल्लंघन करने वाले के रूप में तुम नहीं गिने जाओगे। కొత్త కానుక పెట్టారు. और इस रीति से नया दान का पेटी, తల్లిదండ్రులకు సేవ చేయనక్కర్లే. और माता पिता का सेवा करने की जरूरत नहीं है। ఆ డబ్బును తీసుకుని వచ్చి ఇక్కడ వేయండి. और उन दान को लाकर जो है यहाँ पे पेटी में डाल दो। ఇదేదో బాగుంది కదా. क्या ये अच्छा है ना? ముసలి తల్లిదండ్రులను చూసుకోకుండా కొంత సొమ్మును అందులో వేస్తే పాపం రాకుండా పోతుంది. और बुढ़ापे में उसको ना देखकर जो उनका जो खर्च होता है लाकर यहाँ पे पाप में दान में डाल देना, उससे हमको कोई पाप नहीं लगेगा समझते हैं। పరిసయ్యులు ఎంత మంచోళ్ళు కదా. देखिए फरीसी लोग कितने अच्छे हैं। అందరికి బాగా అనిపించింది డబ్బుతో పాపం లేకుండా చేసుకోవచ్చు. और इस रीति से ऐसे जो है तुम कुछ दान देकर जो है अपने पापों से तुम बच सकते हो, ऐसा वे लोग जो है शिक्षा देते हैं। మొట్టమొదట యేసుక్రీస్తు కొర్బాన్ అనే కానుక పెట్టిన పెట్టి ధర్మశాస్త్రంలో దేవుడు నీ తల్లిని తండ్రిని సన్మానించు అన్న మాటని ఎందుకు నిరర్థకం చేస్తున్నారు అన్న ప్రశ్న లేచింది. और इस प्रकार से जो है उस दान के पेटी के पास में यीशु भी खड़े होकर जो है इस प्रकार से तुम अपने माता पिता को जो सेवा करने के बजाय उस सेवा का दान को लाकर तुम इस पेटी में डालने का क्या वजह है? ఆలోచించే వాళ్ళంతా డబ్బు వేరేక, और इस रीति से जो समझ सकते हैं वे लोग उसमें ना डालें, లాభం పోతుంది. और इस रीति से जो है उनका फरीसियों का फायदा जो होता है वो घट रहा है, वो नहीं हो रही है। ఈ ఒక్కడి వల్ల లాభం పోతుంది. और इस अकेले व्यक्ति के द्वारा हमारा जो इनकम है, जो मंदिर में इनकम आता है, वो इससे हमारा जो है इनकम चली जा रही है। ఇలాంటి ఏం చేయాలి? ऐसे व्यक्ति को क्या किया जाए? यानी यीशु के विषय में वे लोग बातें कर रहे हैं। సంపాలి కదా, సంపాలి కదా. तो मार डालना चाहिए ना। పరిసయ్యులు ప్రతి విశ్రాంతి దినాన ఎవరు ఏ పని చేయకుండా చూస్తున్నారు. और फरीसी लोग ये भी गौर करते हैं कि विश्राम दिन में यानी रविवार के दिन में कोई अगर काम वाम करता है या नहीं वो सब देखता है, यानी कोई काम ना करे ये तो देखता रहता है। విశ్రాంతి దినాన కంటిలో మనం చుక్కలు వేసుకుంటాం, కంటిలో చుక్కలు వేసుకుంటాం కదా. కంటిలో ఎంత పరిమాణంలో ద్రవం పడుతుందో అంత పరిమాణంలో మాత్రమే బరువు మోయొచ్చు. और इस प्रकार से आंखों में जब आंखों की कभी कुछ प्रॉब्लम होती है, जैसे हम एक बूंद दवाई डालते हैं, उसी बूंद के बराबर जो है आप लोग जो है काम कर सकते हैं। ధర్మశాస్త్రంలో దేవుడి మాట చెప్పాడా? क्या परमेश्वर ने अपने धर्म पुस्तक में ऐसी बातें वो कहा? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి అని చెప్పాడే కానీ और पवित्र दिन को जो है तुम पवित्रता के साथ में तुम पालन करो कहकर इतना ही कहा। ఇంత బరువే మోయాలి, और इतना बोझा क्यों उठाना, ఇంత దూరమే నడవాలి, और इतना दूर से उतने दूर चलना है, ఈ పనులే చేయాలి, और यही इतना ही बोझ को आपको उठाना है, ఇలానే ప్రవర్తించాలి, इसी रीति से आपको जो है व्यवहार करना है। ఇలాంటి విషయాలు దేవుడు చెప్పలేదు. और इस प्रकार से जो है ये सब करने के विषय में नहीं सिखाया, नहीं कहा। ఇలాంటి విషయాలన్నీ పరిసయ్యులు చెప్పారు. और इस प्रकार के करने के विषय में समाज के फरीसी और शास्त्री लोग जो है लोगों को करने के लिए सिखा रहे हैं। మనుషులు మోయలేని బరువైన ఆజ్ఞలు వారి మీద జారీ చేశారు. और इस रीति से मनुष्य को जो है नहीं उठा सकने वाली बोझ को जो है वो लोग जो है वहां पे सिखा रहे हैं कि आप इतना बोझ उठाने की जरूरत नहीं है। మొట్టమొదట యేసుక్రీస్తు पहली बार यीशु मसीह ने విశ్రాంతి దినం మనుషుల కోసం నియమించబడిందే కానీ మనుషులు విశ్రాంతి దినం కోసం నియమించబడలేదు అని చెప్పడం ప్రారంభించాడు. और मनुष्यों के लिए विश्राम का दिन ठहराया गया, ना कि जो है विश्राम दिन जो है मनुष्यों के लिए ठहराया गया। यीशु ने साफ साफ उनको सिखाया। విశ్రాంతి దినానికి వీరు ప్రభువులైనట్టుగా ప్రవర్తిస్తున్నారు పరిసయ్యులు. और इस रीति से विश्राम दिन में जो है फरीसी और शास्त्री जो है वे अपने आप को प्रभु समझकर जो है उनके सामने में वे अपने आप को पेश कर रहे हैं। విశ్రాంతి దినాన్న ప్రభువులుగా ఉన్నటువంటి వీరి అధికారం నుంచి మనుషులను యేసుక్రీస్తు విడిపిస్తున్నాడు. और विश्राम दिन में जो है जो इनके अधीन में रहकर काम करने वालों को जो है प्रभु यीशु मसीह उनको उनसे छुड़ा रहे हैं। వీరి అధికారాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. और उनका अधिकार को क्या कर रहे हैं, उनको उनसे जो है अलग कर रहे हैं.
ఏం చేయాలి అంటోండి? अब ऐसा व्यक्ति जो कर रहा है हमारे खिलाफ में है, तो ऐसा व्यक्ति को क्या किया जाए? పరిసయ్యుల్ని అందరి గౌరవిస్తూ ఉంటే और फरीसियों को जब सभी लोग इज्जत करते हैं, మీరు సున్నం కొట్టిన సమాధులు అంటున్నాడు యేసుక్రీస్తు. लेकिन यीशु मसीह उन्हें देखकर कहता है कि तुम तो जो है चूना मारा हुआ कब्र के समान हो। మీ బట్టలు బాగున్నాయి, అందంగా ఉన్నాయి, तुम्हारे वस्त्र अच्छे हैं, सुंदर दिखाई दे रही है, బయట చాలా బాగున్నారు, आप बाहरी रूप से बहुत सुंदर हो, లోపల మీ మనసు సమాధి, लेकिन तुम्हारे अंदरूनी हृदय जो है कब्र की तरह है, కుళ్ళిపోతున్న మాంసము ఎముకలు. और सड़न मांस और सड़ा हुआ हड्डी की तरह है। యెరూషలేం ప్రజలకి మీరు సమాధులను తెలియక పైన సున్నాన్ని చూస్తున్నారు. और इस रीति से जो है यरूशलेम के लोग जो है तुम्हें जो है भारी रूप से तो देखते हैं, लेकिन तुम्हारे अंदरूनी रूप को वे लोग देख नहीं पा रहे, जो कि तुम जो है एक चूना पोता हुआ कब्र के समान हो। అలంకరించబడిన సమాధులు మీరు. और तुम जो है सजाया जो है कब्र के समान हो। సమాధిని అలంకరిస్తే మంచిదవుతుందా? क्या समाधि को जो है अच्छे रीत से सजा दिया जाए तो क्या वो बहुत अच्छी बात कहलाती है? ఏం చేయాలి అంటోండి? और ऐसे लोगों के लिए क्या किया जाए? పస్కా పండుగ రోజు और फसह के पर्व के दिन ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి యూదులంతా యెరూషలేంకి వస్తారు. और संसार के कोने कोने में रहने वाले सारे यूदी जो है वहां पे एकत्रित होते हैं। అలా వచ్చిన యూదులు ఏడాది గొర్రె పిల్లలను తెచ్చుకొని బలి అర్పించడం కష్టం అవుతుంది. और इस रीति से जो है यूदियों को जो है एक वर्ष का भेड़ा को लाकर या फिर मेमने को लाकर वहां पे चढ़ाना उनके लिए मुश्किल होती थी। ధూపం వేయడానికి, నైవేద్యం వేయడానికి, ఆరాధన చేయడానికి కావలసిన వస్తువులను తీసుకొని రావడానికి కష్టం అవుతుంది. और धूप जलाने के विषय में और अर्पण चढ़ाने के विषय में जो है उनको जो है लाना थोड़ा मुश्किलदायक विषय होती थी। మీకు అలాంటి కష్టం లేకుండా మన ప్రధాన యాజకుడు అన్న ఒక షాప్ పెట్టాడు. और आपको इस प्रकार से कोई भी दिक्कतें ना हो, आपको खरीदने के लिए कोई आपको लाने की जरूरत नहीं है। यहाँ पे जो है हन्ना महायाजक जो है वहाँ पे एक दुकान खोल रखी है। మన ప్రధాన యాజకుల షాపుల్లో కలంకం లేని గొర్రె పిల్లలు దొరుకుతాయి. और हमारे महायाजकों के दुकान में जो है कोई निष्कलंक जो है भेड़ या फिर मेमना सामान आपको वहाँ पे मिल जाएगी। మన ప్రధాన యాజకుల షాపులో తెల్ల గోవు పిల్లలు, పావుల పిల్లలు దొరుకుతాయి. और हमारे प्रधान याजकों के दुकान में जो है आपको कबूतरें मिल जाएंगे, आपको वहाँ पे बटेर मिल जाएंगे। మన ప్రధాన యాజకుల షాపుల్లో మందిరంలో జరగవలసిన సేవకు సంబంధించిన వస్తువులు నాణ్యమైనవి దొరుకుతాయి. और इस प्रकार से हमारे प्रधान याजकों के दुकानों में जो है मंदिर में सजाने वाली चीजें जो है असली चीजें यहाँ पे मिल जाएंगी। అలా అద్భుతంగా జరుగుతున్నటువంటి వ్యాపారం. और इस प्रकार से जो है ऐसे अद्भुत रीति से होने वाली उनका एक व्यापार था। షాప్ ఎవరిది? और दुकान किसकी है? ప్రధాన యాజకుడి షాప్ అది. ప్రధాన యాజకుడి అంగడి. और महायाजक का जो है वो दुकान है। ఏమమ్ముతున్నారు? और क्या क्या बेच रहे हैं? మందిరంలో సేవా సంబంధమైన జంతువుల్ని, వస్తువులు అమ్ముతున్నారు. और मंदिर में सेवा के लिए जरूरत की चीजें जो है और जानवर जो है यानी मेमना या फिर भेड़ के बच्चे जो वहाँ पे बिक्री हो रही है। మంచి పనా చెడ్డ పనా? ये अच्छा काम है या फिर बुरा काम है? భక్తుల సౌకర్యం కోసం ప్రధాన యాజకుడు తీసుకున్న రిస్క్ అది. और भक्तों के जरूरत की सामान जो है मंदिर के महायाजक दुकान खोलकर उनको जो है बेच रहे हैं। అక్కడికి యేసుక్రీస్తు వచ్చి वहां पर यीशु मसीह पहुंचकर నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది అని వ్రాయబడింది. और लिखा हुआ है कि मेरा मंदिर सारे जातियों के लिए प्रार्थना का मंदिर कहलाता है। అలాంటి ప్రార్థనా మందిరాన్ని దొంగల గుహగా మార్చారు మీరు అన్నాడు. ऐसे मंदिर को तुमने जो है डाकुओं की खो बना डाला है, यीशु ने कहा। దొంగలు ఊర్ల మీద పడి దోచుకొని ఒక గుహలోనికి వెళ్ళి నీకింత నాకింత అని పంచుకుంటున్నట్టుగా దొంగల గుహగా మార్చారు మీరు. और इसलिए से वहाँ पे जितने भी जो है डबल दाम में बेचने वाली सारी जो कमाई को ले जाकर जो है अलग से रूम में जो है वे लोग तुम्हारा इतना हो रहा है, तुम्हारा इतना हिस्सा बंटवारा हो जाता है। यानी डाकू लोग जो भी लूटपाट करते हैं वे लोग अपने गुफा में जाकर बंटवारे कर लेते। ठीक उसी रीति से यहाँ पे हो रही करके यीशु मसीह ने कहा। భక్తి పేరుతో బిజినెస్ స్టార్ట్ చేశారు లోపల. और इस प्रकार से जो है सब प्रकार की जो है दुगुना दाम में बेचने वाली जो है यहाँ पे धंधा शुरू कर दिया है। ఏం చేయాలి ఇలాంటి? ऐसे व्यक्ति को क्या करना चाहिए? పండగ రోజు బాగా వ్యాపారం జరుగుతూ ఉంటే వచ్చి వారి బల్లలను పడద్రోస్తున్నాడు.
చిల్లరని చల్లివేస్తున్నాడు, పశువుల్ని వదిలిపెడుతున్నాడు. और अच्छी त्योहार के समय में अच्छी इनकम का समय था, उस समय में यीशु मंदिर में आकर जो है सारे व्यापारियों के मेज को उल्टा दिया और सारे कबूतरबाजी करने वालों का जो है उनके मेजों को, उनके गले को उल्टा दिया और जितने जानवर और पक्षी थे सबको आजाद कर दिया, सबको गुनाह से भगा दिया। అడ్డుకోపోతే కొరడాలు చేశాడు, కొరడా చేసి చేతులు పట్టుకున్నాడు. और इसी से प्रभु यीशु मसीह ने जो है एक हाथ में जो है एक कपड़े को जो है चाबुक जैसा बनाकर जो है उन सबको जो है जितने भी वहां पे लेन देन कर रहे थे, व्यापार कर रहे थे, उनको उससे मारा, हथेड़ा। ఈ ఒక్కడి వల్ల ये अकेला व्यक्ति की वजह से వీరి పథకాలు ఏవీ పని చేయటం లేదు. और हमारा कोई भी धंधा या फिर हमारा व्यापार जो है चौपट हो रहा है। మొత్తం యెరూషలేం అంతా వీరికి వంగి వంగి దండాలు పెడుతూ ఉంటే और इस रीति से सारा यरूशलेम जो है इनको झुक झुक कर जो है दंडवत करते हैं। ఈ ఒక్కడు ये अकेला కూరలో కరివేపాకును తీసి పక్కన పెట్టినట్టుగా పెడుతున్నాడు వీళ్ళందరినీ. और इस रीति से जो है और हर प्रकार के जो है पदार्थ का जो है दशमांश निकाल के अलग रखने का विधान जो होता है। ఈ ఒక్కడి వల్ల హీరోలుగా ఉన్న వీళ్ళు జీరోలు అవుతున్నారు. और इस प्रकार से जो है इस अकेले के वजह से जहाँ पे हमारा जो है बहुत आयत का जो है इनकम होता है, लेकिन वहाँ पे हमारे लिए शून्य का इनकम हो जा रहा है। ఈ ఒక్కడి వల్ల దేవదూత సమానులుగా ఉన్న వీళ్ళు దయ్యాలుగా చిత్రీకరించబడుతున్నారు. और ये अकेले के वजह से जो है जहाँ पे स्वर्गदूतों का डेरा होना चाहिए, इसके वजह से यहाँ पे शैतानों का डेरा हो जा रहा है। ఇలాగే కొనసాగితే మన బ్రతుకు ఏమవుతుందో, ऐसा अगर चलता रहेगा तो हमारा जो है जिंदगी क्या होगा कहने लगे। ఈ ఒక్కడినే లేకుండా చేస్తే अगर इस अकेले को खत्म किया जाए तो మనకు పూర్వ వైభవం వస్తుంది. हमारा जो है धंधा अच्छे रीति से चलेगा और हम अच्छे रीति से रह पाएंगे। రాత్రి 2 గంటలకు పట్టుకొని ఉదయం 6:30 వరకు ఆయన చంపడానికి అన్ని సార్లు విచారణ ఎందుకు చేశారో అర్థమైందా? और इस रीति से रात को 2 बजे पकड़कर जो है सुबह 6:30 बजे तक जो है उसको मार डालने के लिए इतने सारे षड्यंत्र क्यों रचा गया जानते हैं? आप समझ में आ गया? భక్తులందరూ కలిసి దేవుడికి ఉరి శిక్ష అమలు చేశారు. और सारे भक्तगण मिलकर जो है एक ही आवाज में कहने लगे इस परमेश्वर को पुत्र को जो है इसे दंड दिया जाए, इसको मृत्यु दंड दिया जाए। దేవుడికి ఎవరితో ప్రమాదం? और यीशु परमेश्वर को किससे दुश्मनी है, किससे खतरा है? భక్తులతోనే ప్రమాదం. भक्तों से ही उसको खतरा है। అజ్ఞానపు భక్తులతోనే ప్రమాదం. और अज्ञानी भक्तों के द्वारा ही जो है उनको खतरा है। అధికారం కోసం ప్రాకులాడే భక్తులతోనే ప్రమాదం. और अधिकार रखने के लिए जो घमंड करते हैं उन्हीं से जो है उनको खतरा है। యేసుక్రీస్తు భారతదేశంలో ఆయన గురించి సువార్త ప్రకటించబడుతూ ఉంటే వ్యతిరేకత ఎదురవుతూ ఉంది. और यीशु मसीह के विषय में जब भारत देश में सुसमाचार फैलाया जाता है उसके विरुद्ध में भी जो है वे लोग खड़े होते हैं। ఎందుకు యేసుక్రీస్తును అడ్డుకుంటున్నారు? क्यों यीशु मसीह को रोक रहे हैं? యేసుక్రీస్తు చెడ్డోడనా? क्या यीशु मसीह बुरा व्यक्ति है ఆయన మంచోడని? या फिर वो अच्छा व्यक्ति है? ఆయన అన్ని నిజాలు చెప్తాడు. वो क्योंकि हर बात का उत्तर देता है। యేసుక్రీస్తు భారతదేశంలో ప్రకటించబడితే వచ్చే నష్టం ఏంటి? और यीशु मसीह का सुसमाचार भारत देश में किया जाए तो उससे क्या नुकसान होगा? మొట్టమొదటి నష్టం, पहला नुकसान ये है మనుషులంతా సమానం కాదు. और सारे मनुष्य एक समान नहीं है। మీరు ఈ పని చేయాలి, మీరు ఈ పని చేయాలి అని విభజించినటువంటి వీళ్ళంతా ఈ కుల వ్యవస్థ కూలిపోతుంది. और इस रीति से तुम जो है ये काम करना, तुम्हें ये काम करना, यानी अलग अलग जाति को अलग अलग जो है क्या बोलते हैं बिरादरी को जो है काम बांट दिया जाता है, वो काम जो है नहीं होगा। కుల వ్యవస్థ కూలిపోతుంది. और हमारा जो धर्म जाति का जो ये विधि है वो हट जाती है। మనుషులంతా ఒకటే అవుతారు. और सारे मनुष्य जो है एक हो जाएंगे। మనుషులంతా దేవుని చేతి పని అవుతారు. और सारे मनुष्य जो है परमेश्वर के हाथ के परमेश्वर के हाथ में रहेंगे, उसके अनुसार चलेंगे। ఆ కుల వ్యవస్థ అనే విషవృక్షం నిలవబడాలంటే యేసుక్రీస్తు భారతదేశానికి రాకూడదు. और हमारा ये धर्म का जो रीति रिवाज बने रहना है तो ये जो जहर घोलने वाले पेड़ यानी यीशु मसीह को नहीं रहने देना, उसका प्रचार नहीं होना चाहिए कहकर बंद कर रहा है। ఎవరైతే ఆ కులం అనే విషవృక్షాన్ని పెంచి పోషిస్తున్నారో వాళ్ళు ఈ వృక్షాన్ని కాపాడుకోవాలంటే యేసుక్రీస్తును అడ్డగించాలి. और इस प्रकार से जो कोई जो है इस जो है जहर फैलाने वाले पेड़ को यानी यीशु मसीह को जो है रोक दिया जाए तो हमारा ये काम जो है चलता रहेगा और ये प्रचार का काम रुक जाएगी। మూఢనమ్మకాలన్నీ మట్టి కొట్టుకొని పోతాయి. और जितने भी हमारा अंधविश्वास वाले काम है ये सब जो है
हट जाएगी। మూఢనమ్మకాల పేరుతో మనుషులను పీడిస్తున్నటువంటి దోచుకుంటున్నటువంటి దోపిడీ వ్యవస్థ మాయమైపోతుంది. और इस प्रकार से जो है अगर ये आकर या फिर इससे सुसमाचार प्रचार किया जाएगा तो हमारा जो अंधविश्वास से होने वाली कमाई जो है वो बंद हो जाएगी। ఎవరైతే మూఢనమ్మకాల మీదనే బ్రతుకుతున్నారో వాళ్ళు యేసుక్రీస్తును అడ్డగించాల్సిందే. और इस जो कोई अंधविश्वास के अनुसार जो है वे लोग कमाई कर रहे हैं, वे जो है यीशु मसीह को रोकने की जो है कोशिश कर रहे हैं। దేవుడి గురించినటువంటి తప్పుడు అభిప్రాయాలు తప్పుడు సిద్ధాంతాలు మాయమైపోతాయి. और इस रीति से जो है परमेश्वर कहने वाली जो की बातें हैं वो सब कुछ जो है हट जाएगी। ఎవరైతే దేవుడి పేరుతో మనుషులు దోచుకుంటున్నారో వారి దోపిడీ వ్యవస్థ మాయమైపోతుంది. और जो कोई जो है परमेश्वर के नाम से जो है कमाते हैं वो सब भी जो है बंद हो जाएगी। అలాంటి వారు బ్రతకాలంటే యేసుక్రీస్తును అడ్డుకోవాలి. और इस प्रकार के काम यदि नहीं रुकना है और आपका जीवन अच्छी रीति से चलता रहे तो ये यीशु मसीह को रोकना है आने से। యేసుక్రీస్తు అబద్ధం చెప్పొద్దు అంటాడు. यीशु मसीह कहते हैं कि झूठ मत बोलो। యేసుక్రీస్తు దొంగతనం చేయొద్దు అంటాడు. यीशु मसीह कहते हैं कि चोरी मत करो। యేసుక్రీస్తు గొడవలొద్దు అంటాడు. यीशु मसीह कहता है कि किसी से लड़ाई झगड़ा मत యేసుక్రీస్తు మోసం వద్దు అంటాడు. करो। यीशु मसीह धोखा मत दो कहता है। యేసుక్రీస్తు వ్యభిచారం వద్దు అంటాడు. यीशु मसीह कहते हैं कि व्यभिचार मत करो। ఇన్ని మంచి మాటలు చెప్పి ఆయన భారతదేశానికి అవసరమా? और इतनी अच्छी बातें जो है भारत देश को कहना क्या जरूरी है? ఇవన్నీ చేయకపోతే జీవితంలో ఏమైనా మజా ఉంటుందా? और ये सब अगर नहीं किया जाए तो जीवन का कोई मजा है क्या? పరిసయ్యులకు యేసు ప్రభు ఉండడం ఇష్టం లేదు. और फरीसियों को यीशु मसीह रहना पसंद नहीं है। ఏ దేశానికి వెళ్ళినా మొట్టమొదట యేసుక్రీస్తును తిరస్కరించేది భక్తులే. और कोई भी देश में चले जाए यीशु मसीह को जो है विरोध करने वाले जो है वो है भक्त लोग। భక్తులు అంటే ఆయా మతాలకు సంబంధించిన వాళ్ళు. और इस रीति से भक्त कहने पर जो है अलग अलग जो है समाज में रहने वाले ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? क्यों उनका जो है विरोध में आते हैं? యేసుక్రీస్తు ఒక్క అబద్ధం కూడా చెప్పలే. क्योंकि यीशु मसीह एक भी झूठ नहीं कहा। ఇలాంటోడు అవసరం మా దేశానికి? क्या इस प्रकार का व्यक्ति हमारे देश में रहना जरूरी है? ఈయన అబద్ధం చెప్పడు, ये झूठ नहीं बोलेगा మమ్మల్ని చెప్పనివ్వడు. और हमें भी कहने नहीं देगा। ఈయన తప్పు చేయడు, ये कोई गलती नहीं करेगा, మమ్మల్ని చేయని. हमें भी कोई गलती करने नहीं देगा। ఇలాంటోడు అవసరమా? क्या इस प्रकार का व्यक्ति रहना चाहिए? అందుకు వ్యతిరేకత. इसी वजह से जो है दुश्मनी। ఎందుకు పరిసయ్యులు యేసుక్రీస్తు మీద కుట్ర పన్నారు? क्यों इस प्रकार से जो है यीशु मसीह के विरोध में जो है शास्त्री फरीसी जो है वे लोग षड्यंत्र रचे या फिर झूठी गवाहियां ढूंढने लगे। ఈ యేసుక్రీస్తు ఉన్నంత కాలం और यीशु मसीह जब तक थे మేము దేవదూత సమానులుగా ఉన్న మేము దయ్యాలైపోతున్నాం. और इस रीति से हम जो है स्वर्गदूतों के समान रहने वाले हम जो है टल जा रहे हैं। కనుక యేసుక్రీస్తును చంపాలి. इसी वजह से परमेश्वर को मार डालना चाहिए। ఒక్క మాటలో చెప్పాలంటే एक ही बात में यदि कहा जाए స్వనీతి పరులకి యేసుక్రీస్తు నచ్చడు. और इस प्रकार से जो है ईमान या స్వనీతి పరులకి యేసుక్రీస్తు నచ్చడు. अच्छा स्वार्थी किस्म के व्यक्ति को जो है यीशु मसीह नहीं चाहिए। మేమేం పాపం చేశాం? मैंने कौन सा पाप किया? మేమేం తప్పు చేస్తున్నాం? हम क्या गलत कर रहे हैं? మేము చాలా మంచి వాళ్ళమే. हम जो है सेवा में अच्छे काम कर रहे हैं। ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి యేసుక్రీస్తు నచ్చడు. और इस प्रकार के जो स्वार्थी किस्म के स्वार्थी स्वभाव रखने वालों को जो है प्रभु यीशु मसीह पसंद नहीं है। పరిసయ్యులందరూ స్వనీతి పరులే. क्योंकि सारे फरीसी जो है स्वार्थी व्यक्ति किस्म है। దేవుడి పేరు చెప్పుకొని దోచుకుంటున్న వాళ్ళంతా స్వనీతి పరులే. और परमेश्वर के नाम से जो है कमाने वाले जो वे सब स्वार्थी लोग हैं। కుల వృక్షాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వారంతా స్వనీతి పరులే. और इस प्रकार से जो है धर्म के काम में जो है वे लोग जो है बाधा डालने वाले ये सब कुछ जो है वे स्वार्थी किस्म के लोग हैं। మూఢనమ్మకాలను పుట్టిస్తున్న వాళ్ళంతా స్వనీతి పరులే. और इस प्रकार से जो है अंधविश्वास में जो उनको बढ़ोतरी देने वाले लोग जो ये सब स्वार्थी किस्म के लोग हैं। దేవుడి గురించి తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్ళంతా స్వనీతి పరులే. और परमेश्वर के विरुद्ध में जो है गलत गलत बात करने का जो है वे लोग जो है स्वार्थी किस्म के लोग हैं। ఇలాంటి వాళ్ళకి యేసుక్రీస్తు నచ్చడు. इस प्रकार के लोगों को यीशु मसीह पसंद नहीं है। కనుక యేసుక్రీస్తు పట్ల అన్యాయపు తీర్పు జరిగింది. इसी वजह से यीशु मसीह के विरुद्ध में जो है
अन्याय से जो है उनका फैसला हुआ है రాత్రిపూట అరెస్ట్ చేయకూడదు, और रात्र के समय में जो है अरेस्ट नहीं किया जाना चाहिए, రాత్రిపూట విచారణ చేయకూడదు, रात्र काल के समय में विचार नहीं किया जाना चाहिए, రాత్రిపూట కొట్టకూడదు, रात्र काल के समय में नहीं मारना चाहिए, రాత్రిపూట మరణ శిక్ష విధించకూడదు. और रात्र काल के समय में किसी को मृत्यु दंड नहीं देनी चाहिए. యేసుక్రీస్తు పట్ల అన్యాయం తీర్పు జరిగింది. और यीशु मसीह के विरुद्ध में जो है इस प्रकार से जो है अन्याय का फैसला किया गया, కారణం వీరి అన్యాయాన్ని ఆయన ఎండగడుతున్నాడు. क्योंकि जो है इनका अन्याय के विरुद्ध में ये खड़ा हो रहा था. వీళ్ళు ఇంత అన్యాయంగా తీర్పు తీరుస్తూ ఉంటే యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు ఇంతకీ? और इतने जो है अन्याय रीति से जब ये लोग फैसला कर रहे थे तो यीशु मसीह क्या कर रहे थे? మత్తయి సువార్త मत्ती रचित सुसमाचार 27వ అధ్యాయం. उसका 27 अध्याय, मत्ती 27, మత్తయి సువార్త 27వ అధ్యాయం मत्ती उसका 27 अध्याय, 27వ అధ్యాయము 27 अध्याय 12వ వచనం. 12 वचन. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. जब प्रधान याजक और पुरनिये उस पर दोष लगा रहे थे तो उसने कुछ उत्तर नहीं दिया. యేసుక్రీస్తు నోరు తెరిచి మాట్లాడలే. यीशु मसीह मुंह खोलकर कुछ भी बात नहीं की. యేసుక్రీస్తు తను తాను సమర్థించుకోలే. यीशु मसीह अपने आप को समर्पित नहीं किया. ఏం చేస్తున్నాడు? क्या कर रहा है? బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉంటుందో అలా మౌనాన్ని వహించాడు. जिस रीत से भेड़ी जो है ऊन कुतरने वालों के सामने में मौन धारण करके रह जाती है, उसी रीत से यीशु मसीह ने भी जो है मुंह बंद रखा. ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు ఈ పెద్దలంతా యేసుక్రీస్తు మీద మోపుతున్న నేరాలన్నింటినీ చూసి और इस प्रकार से प्रधान याजक और शास्त्री फरीसी जो है यीशु मसीह के ऊपर में इस प्रकार के जो दोषारोप लगाकर పిలాతు చెబుతున్న మాట और पिलातुस का कही हुई बात 13వ వచనం. 13वां वचन. కాబట్టి పిలాతు నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుతున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగాను. इस पर पिलातुस ने उससे कहा, क्या तू नहीं सुनता कि ये तेरे विरुद्ध में कितनी गवाहियां दे रहे हैं? నీ మీద ఎన్నెన్ని నేరాలు మోపుతున్నారో నిన్ను ప్రాణం తీయడానికి వినబట్టం లేదా? और तुम्हारे मार डालने के लिए कितने सारे जो है वे लोग झूठे गवाही दे रहे हैं, क्या तुम्हें सुनाई नहीं दे रहा है? దానికి యేసుక్రీస్తు చెప్పిన మాట और उस पर उस बात को सुनकर यीशु मसीह कही हुई बातें 14వ వచనం. 14वें वचन. అయితే ఆయన परंतु उसने ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. उसको एक बात का भी उत्तर नहीं दिया. కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. यहाँ तक कि हकीम को बड़ा आश्चर्य हुआ. ఇలాంటి కేసు ఎప్పుడు చూడలే పిలాతు. पिलातुस इस प्रकार का जो है केस कभी भी उसके रहते में नहीं आया. మొత్తం విచారణలో ఒక్క మాట కూడా మాట్లాడటంలే. और पूरे विचार में जो है एक भी बात यीशु ने नहीं कहा. వాళ్ళు ఆయనకు మరణ శిక్ష విధించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో వాటన్నిటికీ నాకు మరణ శిక్షే కావాలి అన్నట్టుగా మౌనం వహిస్తున్నాడు ఈయన. और इस प्रकार से जो है वे लोग उस पर जो है दोषारोप लगाकर जो है उसको मृत्यु दंड दिया जाए कहने पर जो है वे लोग जो है जो दोष लगा रहे थे उस पर कोई भी बात ना कहते हुए मौन रहकर जो है उस दोष को जो है अपने ऊपर वो ले रहा है. ఎందుకు యేసుక్రీస్తు మౌనంగా ఉన్నాడు? क्यों यीशु मसीह मौन रह गया? 53వ అధ్యాయం యెషయా గ్రంథం यशायाह नबी की पुस्तक उसका 53 अध्याय 7వ వచనం. यशायाह 53 अध्याय का 7 वचन. 53వ అధ్యాయము 7-8 వచనాలు నేను చదువుతున్నాను. और 53 अध्याय का जो है 7 और 8 वचन. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. वो सताया गया तो भी वो सहता रहा और अपना मुंह ना खोला. जिस प्रकार भेड़ वध होने के समय और भेड़ी ऊन कुतरने के समय चुपचाप शांत रहती है, वैसे ही उसने भी अपना मुंह ना खोला. యేసుక్రీస్తు మనసులో తాను ఈ లోకానికి వచ్చి ఎలాంటి తీర్పు అనుభవించాలనో ఎలాంటి పరిస్థితి ద్వారా వెళ్ళాలనో ఆయనకు స్పష్టత ఉంది.
और यीशु मसीह संसार में आकर जो है किस रीति से न्याय करना चाहिए, किस रीति से जो है पवित्रता का जीवन जीना है, उसको पता है। యేసుక్రీస్తు దౌర్జన్యం నొందుతాడని యేసుక్రీస్తు కంటే ముందే యెషయా ప్రవచించాడు. और यीशु मसीह इस प्रकार से जो सताया जाएगा, उस पर निंदा आरोप लगाया जाएगा विषय में जो है पहले से भविष्यवक्ता जो है यशायाह ने भविष्यवाणी कर दिया। యేసుక్రీస్తుకి అన్యాయపు తీర్పు జరుగుతుందని యెషయా ప్రవచించాడు. और यीशु मसीह के विरुद्ध में जो है अन्याय से जो है उसका फैसला किया जाएगा, इस विषय में यशायाह ने पहले से भविष्यवाणी कर चुका। బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉంటుందో యేసు ప్రభువు అలా మౌనంగా నిలవబడతాడని యెషయా ప్రవచించాడు. और जिस प्रकार से जो भेड़ी जो है ऊन कुतरने वालों के सामने में चुपचाप रहता है, वैसे ही यीशु मसीह भी जो है अपना मुंह ना खोलकर चुपचाप रहा। యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి రాకముందే 700 సంవత్సరాల క్రిందటనే ఇప్పుడు జరుగుతున్న ఈ అన్యాయపు తీర్పు గురించి యెషయా ప్రవచించాడు. और यीशु मसीह के इस संसार में मनुष्य रूप धारण करके आने से 700 साल पहले ही जो है यीशु मसीह के साथ में अभी जो हो रहा है उसके विषय में उसने भविष्यवाणी कर डाली थी। ఈ విషయం ఆయన్ని మరణానికి అప్పగించాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్న పరిసయ్యులకు అర్థం కాలేదు. और इस प्रकार से जो है इस पर जो है दोषारोप लगाकर इसको मृत्यु दंड दिया जा रहा है, विषय में जो फरीसियों को समझ में नहीं आया। వీళ్ళు నీ మీద నేరారోపణ చేస్తున్నారు, అన్ని అబద్ధాలే నాకు తెలుసు. और इस प्रकार से इसके ऊपर जो है जो भी मृत्यु दंड का जो है दोषारोप लगाया जा रहा है ये भी गलत है करके वो भी पता है। నువ్వు దయచేసి నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడు, నేను నిన్ను విడుదల చేస్తాను అంటున్న పిలాతుకు అర్థం కాలేదు. और इस रीति से पिलातुस का कहना था कि वे लोग तुम्हारे पर में दोष लगा रहे हैं, झूठा दोष, तुम कम से कम कुछ तो कहो कहकर कहने लगा। పేతురు రాసిన మొదటి పత్రిక पतरस की पहली पत्री 2వ అధ్యాయము उसका दूसरा अध्याय 23వ వచనం, पहला पतरस 2 अध्याय का 23 वचन, 22 23 2 अध्याय का 22 और 23, 2 अध्याय का 22 और 23 पहला पतरस। ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ना तो अपना मुंह, ना तो उसने पाप किया और ना उसके मुंह से छल की कोई बात निकली। वो गाली सुनकर गाली नहीं देता था और दुख उठाकर किसी को भी धमकी नहीं देता था, परंतु अपने आप को सच्चे न्याय के हाथ में सौंप दिया था। ఇంతవరకు పరిసయ్యులు చేస్తున్నటువంటి అన్యాయపు తీర్పు గురించి చూస్తున్నాం మనం. और इस अब तक जो है शास्त्रियों के द्वारा जो अन्याय से जो है यहाँ पे फैसला लिया जा रहा है उस तक हम लोगों ने देखा और सुना। కానీ యేసుక్రీస్తు న్యాయముగా తీర్పు తీర్చు దేవుని తీర్పుకు లోబడుతున్నాడంట. लेकिन यीशु मसीह जो है परमेश्वर जो न्याय से जो है वो न्याय करता है, उसको जो है उस न्याय को यीशु मसीह देख रहा था। రాత్రిపూట ఆ చీకట్లో రాళ్ళల్లో ఆయన ఈడ్చుకుని వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు దేవుని తీర్పుకు లోబడుతున్నాడంట. और इस प्रकार से उस रात्र काल के समय में अंधेरे में जो है उसको घसीट कर ले जाते हुए जो है यीशु मसीह कुछ भी नहीं कहा, क्योंकि यीशु मसीह जानता था कि वो न्याय से जो है न्याय करने वाला परमेश्वर के न्याय को देख रहा था। ఈ పరిసయ్యులు అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు. और फरीसी लोग जो थे वे लोग अन्याय से जो है फैसला कर रहे थे, యేసు ప్రభు వీరి వైపు చూడటం లే. लेकिन यीशु मसीह उनकी ओर नहीं देख रहा था। వీరి మీద దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తున్నాడు, దానికి యేసు ప్రభు లోబడుతున్నాడు. और इनके ऊपर परमेश्वर अपना न्याय करेगा, उसको यीशु मसीह देख रहा था। ఏంటి దేవుని న్యాయమైన తీర్పు? और यीशु मसीह का वो न्याय रूपी वो क्या फैसला है? పరిసయ్యుల అన్యాయపు తీర్పు దేనికంటే ఈ ఒక్కడు లేకుండా పోతే మాకు పూర్వ వైభవం వస్తుంది అని. और फरीसी लोग ने ये षड्यंत्र रच लिया था कि हमारा पहले जैसा धंधा अगर चलना चाहिए तो इस व्यक्ति को जो है खत्म करना चाहिए, तब जाकर हम जो है राज्य करेंगे। वे लोग सोचने लगे। దేవుని న్యాయమైన తీర్పు ఏంటంటే और परमेश्वर का न्याय फैसला ये है, ఈ ఒక్కడు మరణించడం ద్వారా సర్వ ప్రపంచానికి రక్షణ వస్తుంది. और ये अकेला मरने से जो है सारे संसार को जो है उद्धार मिलेगा। ఈ ఒక్కడు మరణించాలంటే ఆయనకు మరణ శిక్ష విధించబడాలి. और ये अकेला मरना है तो उसको जो है मृत्यु दंड होना अवश्य है। ఈయనకు మరణ శిక్ష విధించబడాలంటే
వీళ్ళందరూ ఆయన మీద నేరారోపణ చేయాలి. और इसको मृत्युदंड मिलना है तो ये सब जो है मिलकर उसके ऊपर में दोषारोप लगाना है। యేసుక్రీస్తు శిలువ మీద ప్రాణం పెడితేనే ప్రపంచం ఆయన వైపు ఆకర్షించబడుతుంది. और इस प्रकार से जो है अगर यीशु मसीह क्रूस के ऊपर में क्रूसीकरण होता है तो ये सारे जगत जो है उसकी ओर आकर्षित होते हैं। దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడని, ప్రేమించి తన ప్రియకుమారుని లోకానికి ఇస్తున్నాడన్న విషయం ప్రపంచానికి అర్థమవుతుంది. और यीशु परमेश्वर जगत से ऐसा प्रेम करता है कि विषय में जानने के लिए कि वो अपना प्रिय पुत्र को दे रहा है ताकि ये इससे लोग जाने। ప్రపంచానికి దేవుని ప్రేమ పరిచయం అయ్యే స్థలం సిలువ. और सारे संसार को जो है पहचान दिलाने के लिए जो है उसके विषय में यीशु मसीह का क्रूस है। పాపాత్ముడు నేను పాపాత్ముని పశ్చాత్తాపపడే స్థలం సిలువ. और एक पापी व्यक्ति को जो है पाप से जो पश्चाताप करने का जो स्थान है वो है क्रूस। ఇది జరగాలంటే యేసు ప్రభు మరణించాలి. और ये होना है तो यीशु मसीह को मरना है। ఆయన చనిపోవాలంటే ఈ పరిసయ్యులకి అభద్రతా భావం ఏర్పడాలి. और इससे से उसको मरना है तो और इस प्रकार से फरीसियों को शास्त्रियों को जो है झूठ बोलना है, झूठी गवाही देना है। వీళ్ళు అన్యాయపు తీర్పు తీర్చాలి. और वे अन्याय से जो है फैसला करना है। వీళ్ళు అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు, और वे अन्याय से जो है फैसला करते हैं, దేవుడు న్యాయంగా తీర్పు लेकिन తీరుస్తున్నాడు. परमेश्वर जो है न्याय से फैसला कर रहा है। ఈయన చనిపోతేనే మానవుడికి పాప క్షమాపణ. ये मरने से जो है मनुष्य जाति को पाप से छुटकारा है। కనుక యేసుక్రీస్తు మౌనంగా ఉన్నాడు. इसी वजह से प्रभु यीशु मसीह चुपचाप यानी मौन रह गया। నీ కోసం నా కోసం ఆయన మౌనం వహించాడు. आपके लिए, मेरे लिए, हम सब के लिए वो मौन रह गया। ఆ రోజు ఆయన మౌనం ఈ రోజు మాట్లాడుతుంది. और उस दिन का उसका मौन रहना आज हमारे लिए जो है ये बातें हो रही है। ఆ రోజు ఆయన మౌనం వహించింది నీవు నేను పరలోకానికి వెళ్ళాలని. उस दिन वो मुंह बंद करने की वजह से जो है आज हमारे लिए स्वर्ग राज्य जाने के लिए हमें मार्ग खुल गया। ఆయన మౌనం మన పాప క్షమాపణ కోసం. उसका मौन रहना हमारा पाप क्षमा के लिए रास्ता खुला। ఈ విషయం స్వనీతి పరులకు అర్థం కాదు. और ये बातें जो है स्वार्थी किस्म के व्यक्ति को समझ में नहीं आएगा। మేము మంచి వాళ్ళం అనుకునే వాళ్ళకి అర్థం కాదు. और हम अच्छे लोग हैं कहने वालों को ये बातें समझ में नहीं आएगी। నేను పాపాత్ముడిని అనుకునే వాడికి అర్థమవుతుంది. और जो समझता है कि मैं पापी हूँ उसी व्यक्ति को ये बात समझ में आएगी। పరిసయ్యుల అన్యాయపు తీర్పులో ప్రభువైన యేసుక్రీస్తు మౌనంగా ఎందుకున్నాడంటే और फरीसियों की जो है अन्याय से फैसला लेने वाले विषय के विषय में प्रभु यीशु मसीह इसलिए मौन रहा। ఆయన ప్రాణం పోవడం ద్వారా మనం బ్రతికించబడతాం. उसके प्राण जाने से हम बचाए जाएंगे। ఆయన మరణం మనకు జీవం కాబోతుంది. उसके मृत्यु से हमें जीवन मिलेगी। ఆయన శిలువ మనకు మోక్షం కాబోతుంది. उसकी क्रूस की मृत्यु हमें मोक्ष में मिलेगी। యేసుక్రీస్తు మౌనం మన ఆరాధనకు కారణమవుతుంది. और यीशु मसीह का मृत्यु जो है हमारे लिए उसके लिए आराधना करने के लिए वजह होगी। యేసుక్రీస్తు మౌనం వెనుక మనందరి రక్షణ దాగి ఉంది. और यीशु मसीह का मौन रहना उसमें हमारे लिए उद्धार छिपी हुई है। కనుక దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుల చేత అన్యాయపు తీర్పు నొందాడు. और इसलिए वो सर्वशक्तिमान पिता परमेश्वर का पुत्र यीशु मसीह हम मनुष्यों के अन्याय का फैसले से जो है फैसले के लिए वो चुपचाप रह गया। దేవుడి వాక్యాన్ని దీవించును గాక. परमेश्वर इस वचन के द्वारा हम सबको आशीष दे। ఆమేన్. आमीन।